హలో ఎవ్రీవన్ వామ్ వెల్కమ్ టు వేదాంతు 8, 9, 10 ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? దిస్ ఈజ్ యువర్ బయాలజీ మాస్టర్ టీచర్ సుమ్యా షేక్. అండ్ ఈ రోజు మనం మన ఫస్ట్ సెషన్ ఈ నీట్ ఫౌండేషన్ ఏదైతే ఉందో దానికి మన ఫస్ట్ సెషన్ మనం స్టార్ట్ చేయబోతున్నాము. సో ఇలాంటి సెషన్ మీకు ఇంకా కావాలంటే సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి ఇంకా వీడియోస్ మీకు కావాలంటే సో స్టార్ట్ చేసేసుకుందామా మరి మనం ఫస్ట్ సెషన్ ఆన్ లైక్ నీట్ ఫౌండేషన్ కోసం. ఆర్ యూ గైజ్ ఎక్సైటెడ్ ఫర్ అవర్ ఫస్ట్ సెషన్? సో బేసిక్గా చాలామందికి ఉంటుంది కదా, యాక్చువల్గా డాక్టర్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. మనకు చిన్నప్పటి నుంచే ఫౌండేషన్ ఉందనుకోండి స్ట్రాంగ్గా, సో మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళాక కూడా మీరు ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలరు. సో ఈరోజు మనం ఈ సెషన్ స్టార్ట్ చేసుకోబోతున్నాం అండ్ దిస్ సెషన్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ అమేజింగ్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాస్ట్గా, ఇంకా ఇలాంటి సెషన్స్ కావాలంటే. స్టార్ట్ చేసేద్దామా మరి? సో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్వశ్చన్. వాట్ డూ యూ మీన్ బై లైఫ్ ప్రాసెసెస్? యాక్చువల్గా మన ఈ సెషన్ ఈరోజు లైఫ్ ప్రాసెసెస్ చాప్టర్ గురించి ఉండబోతుంది. అండ్ వాట్ ఈజ్ మీన్డ్ బై లైఫ్ ప్రాసెసెస్? లైఫ్ ప్రాసెసెస్ అంటే ఏంటి తెలుసా మీకు? ఫాస్ట్గా కమెంట్స్లో ఆన్సర్ చెప్పండి. వాట్ డూ యూ మీన్ బై లైఫ్ ప్రాసెసెస్ అంటే చూడండి, ఆర్ ద సిరీస్ ఆఫ్ యాక్షన్స్ such as movement, respiration, sensitivity, growth, reproduction, excretion, nutrition. ఇవన్నీ మనం బతకాలంటే కావాల్సిన ప్రాసెసెస్. మనం బతకడానికి ఏ ప్రాసెసెస్ అయితే మనకు అవసరమో వాటిని మనం లైఫ్ ప్రాసెస్ అని అంటాము. వాటికి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ: రెస్పిరేషను, న్యూట్రిషను, రిప్రొడక్షన్, ఎక్స్క్రీషన్, ఇవన్నీ వాటికి సంబంధించిన ప్రాసెసెస్. సో ఈ లైఫ్ ప్రాసెసెస్ గురించి మనం చదువుతాం. సో ఫస్ట్ ఈ చాప్టర్లో మనం ఇంట్రొడక్షన్ టు లైఫ్ ప్రాసెసెస్ చదువుతాము. అండ్ తర్వాత లైట్ రియాక్షన్స్, డార్క్ రియాక్షన్స్, అవి స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్, ఈ 3 టాపిక్స్ మనం ఈరోజు ఫినిష్ చేయబోతున్నాము. సో ఫస్ట్ మనము లైఫ్ ప్రాసెస్ గురించి స్టార్ట్ చేసేద్దాం. చూడండి, దీస్ ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ దట్ ఆర్ ఎసెన్షియల్, సర్వైవ్ అవ్వడానికి మనిషికి ఏదైతే ఎసెన్షియల్ యాక్టివిటీస్ ఉంటాయో సో దాట్ యాక్టివిటీస్ ఆర్ కాల్డ్ యాజ్ లైఫ్ ప్రాసెసెస్. యాక్టివిటీస్ని మనము లైఫ్ ప్రాసెసెస్ అని అంటాము. లైక్ ఇక్కడ చూడండి, న్యూట్రిషన్, ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి, బ్లడ్ ఇంకా న్యూట్రిషన్ అంటే ఏంటి, మనం ఏదైతే తింటామో అదంతా డైజెస్ట్ అయిపోతుంది మెటబాలిజం ద్వారా. మన మెటబాలిజం ద్వారా అదంతా డైజెస్ట్ అయిపోయి ట్రాన్స్పోర్ట్ కలిసిపోయి బ్లడ్లో కలిసిపోయి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఎలా? రెస్పిరేషన్ ఉంది కదా, రెస్పిరేషన్ ద్వారా ఆ ఫుడ్ మొత్తం బ్రేక్ డౌన్ అయిపోతుంది చిన్న చిన్న మాలిక్యూల్స్లో. ఎందుకంటే ఆక్సిజన్ వల్ల, రెస్పిరేషన్ ద్వారా మనకి ఆక్సిజన్ వస్తుంది. సో ఆక్సిజన్ ఈ ఫుడ్ మొత్తాన్ని చిన్న చిన్నగా బ్రేక్ డౌన్ చేస్తుంది. అండ్ తర్వాత ఇదేంటి, ఎక్స్క్రీషన్ చేస్తుంది. తర్వాత తిన్నది మొత్తం వేస్ట్ ట్రాన్స్పోర్ట్ అయ్యాక ఫైనల్లీ ఎక్స్క్రీట్ అయిపోతుంది. ఇంకా రిప్రొడక్షన్ కూడా ఒక ప్రాసెస్ అనమాట మనం బతకడానికి. ఇప్పుడు కంటిన్యూటీ, లైఫ్ అనేది ఒక స్పీషీస్ అనేది కంటిన్యూ అవుతేనే కదా అందరూ బతకగలరు. అలాంటి స్పీషీస్ ఇంకా చాలా వస్తేనే కదా కొత్త కొత్త టైప్స్ ఆఫ్ సేమ్ అలాంటి స్పీషీస్ రాగలవు. చూడండి, ది సమ్ టోటల్ ఆఫ్ ప్రాసెస్ త్రూ విచ్ యానిమల్స్ ఆర్ ప్లాంట్స్ టేక్స్ ఫుడ్ సబ్స్టెన్స్ అండ్ యూటిలైజెస్ దెమ్ నోన్ యాజ్ న్యూట్రిషన్. ద సమ్ టోటల్ ఆఫ్ ది ప్రాసెస్, దేన్నైతే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ తీసేసుకొని టేక్స్ ఇన్ ఫుడ్ అండ్ వాటిని యూటిలైజ్ చేసుకుంటే అప్పుడు మనం ఏమంటాము, దెన్ ఇట్ ఈజ్ నాన్ యాజ్ న్యూట్రిషన్ అని అంటాము. న్యూట్రిషన్ ఒక చాలా ఇంపార్టెంట్ లైఫ్ ప్రాసెస్ మన లైఫ్ ప్రాసెస్లో చూసుకుంటే. ఎందుకంటే ఫస్ట్ ఫుడ్ మనం తినందే వి కాంట్, ఏంటి, ఫుడ్ లేకుంటే మనం బతకలేము. సో న్యూట్రిషన్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్, ఎసెన్షియల్ ఫర్ గ్రోత్ కోసం మనకు న్యూట్రిషన్ కావాలి, డెవలప్మెంట్ కోసం మనకు కావాలి, మన ఇమ్యూనిటీ సిస్టమ్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ కోసం. మెయిన్గా మనం ఎందుకు తింటాము అంటే ఎనర్జీ ప్రొడక్షన్ కోసం తింటాము. ఎనర్జీ ఎందుకు కావాలి? మన వర్క్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ వర్క్స్ మనం ఈజీగా చేసుకోవాలంటే అందుకోసం మనకి ఎనర్జీ కావాలి. వర్క్స్ అంటే ఎలాంటి వర్క్స్? మన డైజెషన్కి కూడా వీ నీడ్ ఎనర్జీ. డైజెషన్కి, రిప్రొడక్షన్కి, రెస్పిరేషన్కి, వీటన్నిటికీ ఎనర్జీ కావాలి. ఎనర్జీ లేకపోతే ఈ ప్రాసెసెస్ ఏవి జరగలేవు. చూడండి,
సో న్యూట్రిషన్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఆటోట్రోపిక్ న్యూట్రిషన్, ఇంకోటి హెటరోట్రోపిక్ న్యూట్రిషన్. ఇదంతా మనకు క్లాస్ 10th CBSEలో ఉంది. ఇంకొంచెం డెప్త్లోకి వెళ్తాం మనం ఇందులో. లైట్ రియాక్షన్స్, డార్క్ రియాక్షన్స్, అక్కడి వరకు డెప్త్లో వెళ్తాం. ఓకే, సో చూడండి, ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? ప్రొడ్యూసింగ్ ఆర్గానిక్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ఇనార్గానిక్ మెటీరియల్. అంటే ఏంటి? ఇనార్గానిక్ మెటీరియల్స్ అంటే ఏంటి చూడండి, సన్లైట్ ఇనార్గానికే కదా, సన్లైట్ ఇనార్గానిక్. సో సన్లైట్ నుంచి ఏం చేస్తున్నారు ఇక్కడ? సన్లైట్ తీసేసుకొని ఫోటోసింథసిస్కి కావాల్సినవి ఏంటి? ఫోటోసింథసిస్కి అవసరం ఉన్న వాటిల్లో రా మెటీరియల్స్లో సన్లైట్ కూడా ఒకటి. సన్లైట్ ఏంటి? సన్లైట్ ఈజ్ ఇనార్గానిక్. సో ఆ ఇనార్గానిక్ వస్తువు తీసుకొని ఆర్గానిక్ గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు. వాట్ ఈజ్ గ్లూకోజ్? గ్లూకోజ్ కంటైన్స్ కార్బన్ కదా. సో కార్బన్ కాంపౌండ్స్ అనేవి గ్లూకోజ్లో ఉంటాయి. సో దట్స్ వై మనం ఏమంటాం దీన్ని? ఆర్గానిక్ కదా. కార్బన్ ఏముంటే అవన్నీ ఆర్గానిక్ అని మనం అంటాము. హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్లో మనం చూసుకుంటే ఆర్గానిక్ న్యూట్రియంట్స్ బై ఫీడింగ్ ఆన్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ప్లాంట్ ప్రొడ్యూస్ చేస్తుంది ఫుడ్ని, ఆ ఫుడ్ని మనం తింటున్నాము. ప్లాంట్ ఎలాంటి ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది? ఆర్గానిక్ ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ ఫుడ్ని మనం ఏం చేస్తున్నాము? వీఆర్ కన్జ్యూమింగ్ దట్ ఫుడ్. సో వాట్ ఆర్ వి? హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ అనేది మన మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. ఎందుకంటే ఆల్రెడీ ప్లాంట్ ప్రొడ్యూస్ చేసే ఆర్గానిక్ న్యూట్రియంట్స్ని మనం ఏం చేస్తున్నాము? వి ఫీడ్, వి ఈట్ దట్, వి ఈట్. దట్స్ వై వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్. చూడండి, చూసుకుంటే ఆటోట్రోపిక్ న్యూట్రిషన్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఫోటో ఆటోట్రోప్స్ అండ్ ఇంకోటి కీమో ఆటోట్రోప్స్. ఏంటి? వాట్ ఈస్ దిస్ ఫోటో అండ్ కీమో ఆటోట్రోప్స్ అంటే చూడండి, ది ఆర్గానిజమ్స్ త్రూ ఫోటోసింథసిస్ ద్వారా ఏ ఆర్గానిజమ్స్ అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయో దే ఆర్ కాల్డ్ యాజ్ ఆటోట్రోప్స్. వాట్ ఆర్ దే కాల్డ్ యాజ్? దే ఆర్ కాల్డ్ యాజ్ ఫోటో ఆటోట్రోప్స్. ఎగ్జాంపుల్ ఇందులో గ్రీన్ ప్లాంట్స్ మనకి ఎగ్జాంపుల్ అనమాట. అండ్ కీమో ఆటోట్రోప్స్ అంటే ఏమంటే, ది ఆర్గానిజమ్స్ produce their food by utilizing energy from chemical reactions, not by sunlight. For example, archaebacteria, ఈ cyanobacteria, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారు? కెమికల్ రియాక్షన్స్ వల్ల వాటికి ఎనర్జీ అనేది వస్తుంది. యూటిలైజింగ్ ఎనర్జీ, ఏదైనా కెమికల్ రియాక్షన్ అనేది జరిగి ఆ కెమికల్ రియాక్షన్లో జనరేట్ అయిన ఎనర్జీని వీళ్ళు ఏం చేస్తారు? ఈ బ్యాక్టీరియా దే యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఆ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకొని వాళ్ళు ఎనర్జీగా మార్చుకొని బతుకుతారు. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుదాను. సో ఇంట్రొడక్షన్ టు ఫోటోసింథసిస్ అండ్ బేసిక్ క్వశ్చన్స్. ఆర్గానిజమ్స్ దట్ ప్రొడ్యూస్ ఫుడ్ బై obtaining ఎనర్జీ ఫ్రమ్ కెమికల్ రియాక్షన్స్ ఆర్, కెమికల్ రియాక్షన్స్ నుంచి ఫుడ్ అబ్టైన్ చేసుకుంటే మనం ఏమంటాము? వాటిని చెప్పండి. ఫోటో ఆటోట్రోప్సా, కీమో ఆటోట్రోప్సా? ఈ రెండిట్లో ఏవి? కమెంట్ డౌన్ చేయండి ఫాస్ట్గా. సో దట్ ఈస్ కీమో ఆటోట్రోప్స్. ఎందుకంటే కీమో ఆటోట్రోప్స్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ యూజింగ్ సన్లైట్. ఈ ఓన్ ఫుడ్ సన్లైట్ ద్వారా ప్రిపేర్ చేసుకుంటే వీ కాల్ దెమ్ యాజ్ ఫోటోట్రోప్స్. అండ్ ఎనర్జీ ఫ్రమ్ కెమికల్ రియాక్షన్స్ ద్వారా ఎనర్జీ వచ్చింది అనుకోండి, సో దెన్ వీ కాల్ దెమ్ యాజ్ కీమో ఆటోట్రోప్స్. ఓకే, సో కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. ఇప్పుడు కొంచెం ఇంట్రడక్షన్, కొన్ని ఏమంటాము, కొన్ని రియాక్షన్స్ వస్తాయి మనకి. చూడండి, లైట్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ తీసుకొని ప్లాంట్ ఏం జనరేట్ చేస్తుంది? కార్బోహైడ్రేట్స్ అండ్ ఆక్సిజన్ అనేది C6H12O6 ప్లస్ O2 అనేది జనరేట్ చేస్తుంది, ఇవన్నీ తీసేసుకొని కదా. సో ఎలా ఈ రియాక్షన్ ఒక్కటి నేర్చేసుకుంటే మీరు పర్ఫెక్ట్గా ఈ రియాక్షన్ కిందున్న ఈ కంప్లీట్ రియాక్షన్ నేర్చేసుకుంటే ది హోల్ ఫోటోసింథసిస్ ఈజ్ ఇన్ యువర్ బ్రెయిన్. యూ డోంట్ నీడ్ టు వరీ. ఓకే, ఈ రియాక్షన్ మొత్తం మీరు పర్ఫెక్ట్గా నేర్చేసుకున్నారంటే మీకు ఫోటోసింథసిస్ మొత్తం మీ బ్రెయిన్లో ఉండిపోయినట్టు. చూడండి, లీవ్స్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్ టేక్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ కదా. కార్బన్ డైఆక్సైడ్ తీసేసుకొని వాటర్ తీసేసుకొని వాళ్ళు ఏం చేస్తాయి? గ్లూకోజ్, కార్బోహైడ్రేట్స్ ప్లస్ ఆక్సిజన్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. దానికి మనకు కింద ఒక ఫార్ములా ఇచ్చారు. ఆ ఫార్ములా ఏంటి? 6CO2. CO2 ఈజ్ కార్బన్ డైఆక్సైడ్,
12H2O. H2O is water, gives rise to C6H12O6, that is glucose, plus water molecules కూడా ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి 6H2O plus 6O2. సో ఇలా అనేది ప్రొడ్యూస్ అవుతుంది చూడండి మొత్తం కదా. ఇది హోల్ ఈక్వేషన్. మనం చూసుకుంటే ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ కనిపించట్లేదు కదా ఇంకా. సో వాటర్, షుగర్స్, వాటర్, ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్ ఎనర్జీ తీసేసుకొని అండ్ క్లోరోఫిల్ తీసేసుకొని. క్లోరోఫిల్ ఏం చేస్తుందంటే సన్లైట్ని ట్రాప్ చేస్తుంది. క్లోరోఫిల్ ట్రాప్స్ సన్లైట్. క్లోరోఫిల్ ఎందుకు యూజ్ అవుతుందంటే టు ట్రాప్ సన్లైట్ని ట్రాప్ చేయడానికి క్లోరోఫిల్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ లైక్ మీ బేసిక్గా దిస్ ఈజ్ ఫోటోసింథసిస్. సో మీ బ్రెయిన్లోకి ఎక్కేసింది కదా. సో యాక్చువల్గా ఫోటోసింథసిస్ అంటే ఏంటంటే, ఫోటో అంటే లైట్ అండ్ సింథసిస్ అంటే రెండింటినీ ఒక చోట పెట్టడం. లైట్ని ఒక చోట పెట్టి సింథసిస్ అంటే ఏంటి, దాన్ని ప్రాసెస్ చేయడం అని కూడా అంటారు. సో ఇక్కడ లైట్ని తీసుకొచ్చి ఒక చోట పెట్టి ఫోటోసింథసిస్ అని అంటాం దాన్ని. ఈ ప్రాసెస్లో ఇలా జరుగుతుంది కాబట్టి లైట్ని మొత్తం ట్రాప్ చేసి ఒక చోట పెడుతున్నారు. సో అందుకు దాన్ని ఫోటోసింథసిస్ అని అంటున్నాము. ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఏంటి, యునీక్ టు ఫోటోట్రోప్స్. ఇదేంటి, ఫోటోట్రోప్స్లోనే జరుగుతుంది. అండ్ ఆల్ ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్ ఆర్ హెటెరోట్రోపిక్ ప్లాంట్స్. అన్ని హెటెరోట్రోపిక్ ప్లాంట్స్ ఏం చేస్తాయి, ఫోటో ఆటోట్రోప్స్ ఏవైతే ఉంటాయో లైక్ ప్లాంట్స్ మీద. ఫోటో ఆటోట్రోప్స్కి ఎగ్జాంపుల్ ఇందాక అనుకున్నాం కదా ప్లాంట్స్ మీద అన్ని ఆర్గానిజమ్స్ డిపెండ్ అయి ఉంటాయి. చూడండి యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ ఫోటోసింథసిస్ అంటే కన్వర్ట్స్ రేడియంట్ ఆర్ సోలార్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ చేయడం. సోలార్ రేడియంట్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ రేడియంట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీలోకి ఇక్కడ కన్వర్షన్ జరుగుతుంది. వాట్ ఈజ్ ఫోటోసింథసిస్, కన్వర్షన్ ఆఫ్ రేడియంట్ ఆర్ సోలార్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ ఈజ్ నోన్ యాజ్. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, సోలార్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ అంటే మీకు గుర్తుండిపోతుంది. సో దిస్ ఈజ్ ఫోటోసింథసిస్. అండ్ ఫోటోసింథసిస్ ప్రోడక్ట్స్ ప్రొవైడ్ ఎనర్జీ టు అన్ని ఆర్గానిజమ్స్కి. ఫోటోసింథసిస్ ప్రోడక్ట్స్ అనేవి ఏం చేస్తాయి, ఎనర్జీని ప్రొడక్ట్ చేస్తాయి. ఎనర్జీ ఎందుకు మనకు కావాలి, ఏవైతే మన లైఫ్ ప్రాసెసెస్ ఉన్నాయో ఆ లైఫ్ ప్రాసెసెస్ని కంప్లీట్ చేయడానికి మనకు ఎనర్జీ కావాలి. డైజెషన్, రెస్పిరేషన్, రిప్రొడక్షన్ అలాంటి ప్రాసెస్ అన్ని చేయడానికి వీ నీడ్ ఎనర్జీ. ఓన్లీ బయోలాజికల్ ప్రాసెస్ విచ్ రిలీజ్ ఆక్సిజన్ ఇన్ ది అట్మాస్ఫియర్. ఇది ఈ ఫోటోసింథసిస్, దిస్ ఈస్ ది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ప్రాసెస్ in which oxygen is released into the atmosphere. ఓకే, ఇంకా ఏ ప్రాసెస్ ద్వారా కూడా ఇంత లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఆక్సిజన్ అనేది అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవ్వదు. ఓన్లీ ఫోటోసింథసిస్ ద్వారానే లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. చూడండి రా మెటీరియల్స్ ఏంటి, ఫోటోసింథసిస్కి కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటి అని మనం చూసుకుంటే ఇవన్నీ రా మెటీరియల్స్ ఏంటి, కార్బన్ డయాక్సైడ్, వాటర్, H2O, సోలార్ ఎనర్జీ అండ్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ ఎందుకంటే క్లోరోప్లాస్ట్ కంటైన్స్ క్లోరోఫిల్. దట్స్ వై మనకు క్లోరోప్లాస్ట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, చూడండి అట్మాస్ఫియర్ నుంచి కార్బన్ డయాక్సైడ్ అనేది వస్తుంది. వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, సో ఏమవుతుంది, అట్మాస్ఫియర్ నుంచి కార్బన్ డయాక్సైడ్ ప్లాంట్స్లోకి వెళ్తుంది. వాటర్ సాయిల్ నుంచి ప్లాంట్స్కి దొరుకుతుంది. అండ్ సన్లైట్, సోలార్ ఎనర్జీ డైరెక్ట్గా ప్లాంట్స్ అనేవి అబ్జార్బ్ చేసుకుంటాయి. క్లోరోప్లాస్ట్ ఏంటి, ఆల్రెడీ ప్లాంట్స్లో క్లోరోప్లాస్ట్ ఉంటుంది. క్లోరోప్లాస్ట్ లోపల క్లోరోఫిల్ ఉంటుంది. దట్ ట్రాప్స్ ది సన్లైట్. ప్రెసెంట్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్ పార్ట్స్ లైక్ లీవ్స్, స్టెమ్. గ్రీన్ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ అన్ని చోట్ల క్లోరోప్లాస్ట్స్ ఉంటాయి. ఈ గ్రీన్ కలర్
సో మోస్ట్లీ ఈ గ్రీన్ కలర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అవే తన ఫుడ్ని ప్రిపేర్ చేసుకోగలవు. అండ్ వేరే ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో కొన్ని ప్లాంట్స్లో క్లోరోప్లాస్ట్ ఉండవు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఆర్గానెల్స్ అనేవి, క్రోమోప్లాస్ట్, ల్యూకోప్లాస్ట్ అలాంటివి ఉంటాయి. బట్ సన్లైట్ ట్రాప్ చేయాలంటే దిస్ క్లోరోప్లాస్ట్లో ఉన్న క్లోరోఫిల్ వల్లే పాసిబుల్. కార్బన్ డైఆక్సైడ్ గురించి మనం తెలుసుకుంటే టెర్రెస్ట్రియల్ ప్లాంట్స్లో కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ obtained ఫ్రమ్ అట్మాస్ఫియర్. చెప్పాను కదా ఇందాక, అట్మాస్ఫియర్ నుంచి దిస్ ప్లాంట్స్ గెట్ కార్బన్ డైఆక్సైడ్. అట్మాస్ఫియర్ నుంచి ఎలా తీసుకుంటారంటే ప్లాంట్స్ లీవ్స్ ఉంటాయి కదా, లీవ్స్ మీద స్టొమేటా అనేవి ఉంటాయి. స్టొమేటా మన ఇంటికి డోర్ ఎలాగైతే ఉంటుందో, సో ద వే వీ హ్యావ్ డోర్, సేమ్ అలాగే ప్లాంట్స్ కి కూడా ఒక డోర్ ఉంటుంది. దాట్ డోర్ ఈజ్ స్టొమేటా. ఈ డోర్ ఏంటి, ఓపెన్ అయినప్పుడు ప్లాంట్స్లో నుంచి ప్లాంట్ ఏం చేస్తుంది, బయట ఎన్విరాన్మెంట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఇంకా మాయిశ్చర్ తీసుకుంటుంది. అండ్ మాయిశ్చర్ లూజ్ కూడా అవుతుంది. ఏం చేస్తుంది, మాయిశ్చర్ మొత్తం లూజ్ కూడా, అంటే లాస్ ఆఫ్ వాటర్. లాస్ ఆఫ్ వాటర్ని మనం ఏమంటాము, loss of water through stomata is known as transpiration. We call this process as transpiration. Yes. So ఈ స్టొమేటల్ ఓపెనింగ్స్ ఏవైతే ఉంటాయో ఈ స్టొమేటల్ ఓపెనింగ్స్ ద్వారా ఓపెన్ అయ్యి స్టొమేటా అనేది బయటికి వస్తుంది. వాటర్ బయటికి రావడమైనా, కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్ళడమైనా, ఇంకా ఆక్సిజన్ బయటికి రావడమైనా, ఇలాంటివన్నీ స్టొమేటా. డోరే కదా, ఇంకా డోర్లో ఎవరు రావాలంటే, రిలేటివ్స్ రావాలంటే డోర్ నుంచే రావాలి, ఎనిమీస్ రావాలంటే డోర్ నుంచే రావాలి, ఎవరైనా వెళ్ళాలంటే కూడా డోర్ నుంచే కదా. సో సేమ్ అలానే ఈ స్టొమేటాస్ అనేవి చాలా ఉంటాయి ప్లాంట్స్ మీద, ప్లాంట్ లీవ్స్ మీద చాలా లొకేట్ అయి ఉంటాయి స్టొమేటాస్ అనేవి. ప్రతి చోట ప్లాంట్ లీవ్స్ మీద గ్రీన్ కలర్ ఎక్కడ ఉంటుందో అక్కడ మొత్తం. సో సన్లైట్ ఇంకో రా మెటీరియల్ ఏంటి, ఫస్ట్ రా మెటీరియల్ మన కార్బన్ డైఆక్సైడ్, ఇంకో రా మెటీరియల్ మనం చూసుకుంటే దట్ ఈజ్ సన్లైట్. పార్ట్స్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ యూజ్డ్ ఇన్ ఫోటోసింథసిస్ హ్యాస్ అ వేవ్ లెంత్ 400 to 700 నానోమీటర్స్లో దీని వేవ్ లెంత్ ఉంటుంది. అండ్ ఇక్కడ స్టొమేటా ఉంది కదా, స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ స్టొమేటా ఉంది. సో స్టొమేటాలో ఉన్న క్లోరోఫిల్ ఎలా అబ్జార్బ్ చేసుకుంటుంది లైట్ని, ఎందుకంటే ఆ క్లోరోఫిల్ ఎలా డిజైన్ అయి ఉందంటే, ఏదైతే 400 to 700 నానోమీటర్స్ ఏదైతే లైట్ స్పెక్ట్రమ్ వేవ్ లెంత్ ఉన్న లైట్ ఉందో, మీరు చదువుకొని ఉంటారు కదా ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో వేవ్ లెంత్ అనేది వచ్చి ఉంటుంది మీకు. సో ఈ వేవ్ లెంత్ ఉన్న లైట్ ఏదైతే ఉందో ఆ లైట్ని ఈ క్లోరోఫిల్ అనేది ట్రాప్ చేస్తుంది. సో దాన్ని ఏమంటారు, ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్, PAR. వి కాల్ ఇట్ యాజ్ PAR అంటే ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్. ఆ హీట్ని, ఆ కలర్ని, ఆ వేవ్ లెంత్ని ట్రాప్ చేస్తుంది ఈ క్లోరోఫిల్ అనేది. బ్లూ అండ్ రెడ్ రీజియన్స్ ఏవైతే, కలర్ కూడా బ్లూ అండ్ రెడ్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో లైట్ స్పెక్ట్రమ్ ఆర్ ది మోస్ట్ ఎఫెక్టివ్ ఇన్ ఫోటోసింథసిస్. సో ఈ బ్లూ అండ్ ఏవైతే ఉంటాయో, బ్లూ అండ్ రెడ్, అవి మోస్ట్ ఎఫెక్టివ్ అంటే ఫోటోసింథసిస్లో. గ్రీన్ లైట్ ఈజ్ ద లీస్ట్ ఎఫెక్టివ్. గ్రీన్ లైట్ ఏదైతే ఉంటుందో సో దట్ ఈజ్ లీస్ట్ ఎఫెక్టివ్. మోస్ట్ ఎఫెక్టివ్ ఏంటి, బ్లూ అండ్ రెడ్. ఓకే, సో మనం చూసుకుంటే బ్లూ అండ్ రెడ్ ఆర్ మోస్ట్ ఎఫెక్టివ్, గ్రీన్ ఈజ్ లీస్ట్ ఎఫెక్టివ్ ఫోటోసింథసిస్లో. ఎందుకోసం అంటే ఇన్ ఫోటోసింథసిస్లో దీని ఎఫెక్టివ్నెస్ అనేది ఇలా చెప్తాము. సో ఇక్కడ చూడండి, ట్రాప్ చేస్తుంది కదా క్లోరోఫిల్ అనేది లైట్ని. సో 400 to 700 నానోమీటర్స్ ఆఫ్ వేవ్ లెంత్ ఉన్న లైట్ని ఏం చేస్తుంది, సో ఇదేంటి 400 to 700 నానోమీటర్స్ అనేది ఉంది కాబట్టి ఆ నానోమీటర్ వేవ్ లెంత్ ఉన్న లైట్నే ట్రాప్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు కొంచెం ఇంటరాక్టివ్ పాడ్లో మనం చూద్దాం. ద కరెక్ట్ ఈక్వేషన్ రిప్రజెంటింగ్ ఓవరాల్ ఫోటోసింథసిస్కి కరెక్ట్ ఈక్వేషన్ ఏది ఈ రెండిట్లో చెప్పండి.
6CO2 plus 6H2O gives rise to C6H12O6 only plus 6H2O na లేకపోతే C6CO2 612H2O gives rise to C6H12O6 అంటే గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ వాటర్ చెప్పండి which equation is correct among these two? Comment చేయండి fast గా. Comment down guys, comment down. So the correct answer is this. ఎందుకంటే 6CO2 plus 12H2O gives rise to glucose, oxygen and water కాబట్టి. Here see we have this whole equation here. Don't మీకు ఈ PDF నేను టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాను, షేర్ చేస్తాను. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ హియర్ అండ్ యూ కెన్ రీడ్ ఇఫ్ యూ వాంట్. విచ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ అబ్జార్బ్స్ సోలార్ ఎనర్జీ టు పర్ఫార్మ్ ఫోటోసింథసిస్? పార్ట్ అంట. విచ్ పార్ట్ ఆఫ్ ప్లాంట్ అబ్జార్బ్స్ సోలార్ ఎనర్జీ టు పర్ఫార్మ్ ఫోటోసింథసిస్? చెప్పండి విచ్ పార్ట్. టెల్ మీ గైస్ విచ్ పార్ట్ ఇట్ ఈస్. So that part is leaves అనేవి సోలార్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఎందుకంటే లీవ్స్ కంటైన్ స్టొమేటా కాబట్టి. లీవ్స్ హ్యావ్ స్టొమేటా, సో దట్స్ వై ఇట్ ఈస్ అబ్జార్బ్డ్. క్విజ్ టైంలో మనం చూసుకుంటే వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ వేవ్ లెంత్ of photosynthesis active radiation? PAR అంటాం కదా మనం దీన్ని. సో this PAR is known as photosynthetic active radiation. Okay, so this is PAR, photosynthesis active radiation. ఇదేంటి 340 to 450 లేకపోతే 400 to 700 నానోమీటర్స్ 500 to 600 నానోమీటర్స్ 450 to 950 నానోమీటర్స్ చెప్పండి వాట్ ఇట్ ఈస్. సో ఫాస్ట్గా కమెంట్ డౌన్ చేయండి. ఇంకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. చూడండి ఇట్ ఈస్ దిస్. ఇందాక చదువుకున్నాం కదా మనం వేవ్ లెంత్ 400 to 700 నానోమీటర్స్ మధ్యలోనే ట్రాప్ చేస్తుందని. సో అండ్ ఆటోట్రోప్ ఈజ్ అన్ ఆర్గానిజం దట్ రిక్వైర్స్ నో ఇన్పుట్ అంట మెటీరియల్స్ ఫ్రమ్ ది ఎన్వైరన్మెంట్ నుంచి. అసలు ఏమీ రా మెటీరియల్స్ అక్కర్లేదంట, వాటిని మనం ఆటోట్రోప్ అంటామంట. ఇంకోటి సస్టైన్స్ లైఫ్ వితౌట్ ఈటింగ్ అదర్ ఆర్గానిజమ్స్. వేరే ఆర్గానిజమ్స్ని తినకుండా లైఫ్ మొత్తం అలానే స్పెండ్ చేస్తుందంట. సస్టైన్స్ లైఫ్ వితౌట్ ఏరోబిక్ సెల్యులార్ రెస్పిరేషన్ అంట. వితౌట్ ఏరోబిక్ రెస్పిరేషన్ లేకుండా ఇది తన జీవితాన్ని కొనసాగిస్తుందంట. ఇంకోటి రిక్వైర్స్ నో ఫుడ్ అండ్ ఆక్సిజన్ అంట. సో ఈజ్ దిస్ కరెక్ట్ అమాంగ్ దిస్? విచ్ ఈజ్ కరెక్ట్ సూటబుల్ ఫర్ ఆటోట్రోపిక్ ఆర్గానిజంకి? ఏది సూటబుల్ వీటన్నిటిలో చెప్పండి. విచ్ ఈజ్ సూటబుల్ చూసుకుంటే చూడండి. సో దిస్ సస్టైన్స్ లైఫ్ వితౌట్ ఈటింగ్ అదర్ ఆర్గానిజమ్స్. చూడండి ఆటోట్రోప్ ఏమైనా వేరే ఆర్గానిజమ్స్ని తింటుందా? బట్ ఆటోట్రోప్కి ఏం కావాలి? రా మెటీరియల్స్ అనేవి ఎన్విరాన్మెంట్ నుంచి కావాలి. అండ్ ఏరోబిక్ సెల్యులార్ రెస్పిరేషన్ అనేది అందులో జరగదు. అది జరగకపోయినా బతకగలదు. ఫుడ్ అండ్ ఆక్సిజన్ అవసరమా? రిక్వైర్స్ నో ఫుడ్ అండ్ ఆక్సిజన్ అంట. సో వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే వేరే ఆర్గానిజమ్స్ని తినకుండా బతుకుతుంది ఆటోట్రోప్. తన ఫుడ్ ఆటోట్రోప్ అంటేనే ఏంటి? ఇట్ ప్రిపేర్స్ ఇట్స్ ఓన్ ఫుడ్. Prepare its own food. That is called as autotroph. What is the role of stomata in photosynthesis? Comment down. What is the role of stomata? Absorption of solar energy, uptake of water, uptake of carbon dioxide, all the above. Cheppandi. Solar energy, water, carbon dioxide. Cheppandi fast ga comment cheyandi. Comment down. So అప్టేక్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. స్టొమేటా ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ని తీసేసుకుంటుంది. మనకు వీ హ్యావ్ ఫినిష్డ్ దిస్ ఇంట్రొడక్షన్ టు ఫోటోసింథసిస్. మనము ఆ టాపిక్ ఫినిష్ చేస్తాము. లెట్స్ మూవ్ ఆన్ టు స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. క్లోరోఫిల్ ఎందులో ఉంటుంది?
క్లోరోప్లాస్ట్లో ఉంటుంది. సో స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. లెట్స్ డిస్కస్ దిస్. లిస్ట్ వన్ డిఫరెన్స్ బిట్వీన్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అండ్ హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ లో ఒక డిఫరెన్స్ అంట. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే చూడండి, మీరు కమెంట్లో రాయండి వాట్ ఈస్ దట్ వన్ అండ్ ఓన్లీ డిఫరెన్స్, అండ్ నేను పాజ్ చేసేయండి వీడియో అండ్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్లో మనం చూసుకుంటే ఓన్ ఫుడ్ ఆర్గానిజమ్స్ అనేవి ప్రిపేర్ చేస్తాయి. హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్లో మనం చూసుకుంటే ఆటోట్రోపిక్ న్యూట్రిషన్లో ఆర్గానిజమ్స్ ఓన్ ఫుడ్ అనేవి ప్రిపేర్ చేసుకుంటాయి. హెటెరోట్రోపిక్లో మనం చూసుకుంటే చూడండి ఆర్గానిజమ్స్ డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ ఫర్ ఫుడ్. లైక్ ఎగ్జాంపుల్కి ప్లాంట్ మీద డిపెండ్ అవుతాయి. స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ చూడండి, క్లోరోప్లాస్ట్లో మీసోఫిల్ సెల్స్ ఉన్నాయి. ఇది మొత్తం మన క్లోరోప్లాస్ట్ చూసుకుంటే ఇన్నర్ మెంబ్రెయిన్, అవుటర్ మెంబ్రెయిన్స్ ఉన్నాయి, గ్రానం ఉన్నాయి, థైలకాయిడ్స్ ఉన్నాయి, థైలకాయిడ్ స్పేస్ ఉంది, స్ట్రోమా ఉంది. సో ఇలా మొత్తం ఉన్నాయి. సో ది క్లోరోప్లాస్ట్ ఏంటి? స్మాల్ ఆర్గానిజమ్స్. క్లోరోప్లాస్ట్ అంటే నేను చూడండి సింపుల్గా కొన్ని చిన్న చిన్న వర్డ్స్లో చెప్పేస్తాను మీకు. అదేంటి? స్మాల్ ఆర్గానెల్స్ ఫౌండ్ ఇన్ ప్లాంట్స్లో మనకు అవి దొరుకుతాయి. అండ్ ఆల్గే ఎందులో ఉంటాయి? దే ఫౌండ్ ఇన్ ప్లాంట్స్ అండ్ ఆల్గేలో ఉంటాయి ఇవి. ఈ రెండు టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో ఉండే స్మాల్ ఆర్గానిల్స్ని మనం క్లోరోప్లాస్ట్ అని అంటాము. అండ్ ఇంకోటి ఏంటి వాటి గురించి అంటే అవి గ్రీన్ కలర్లో ఉంటాయి. They are in green color because due to the presence of pigment chlorophyll present అవ్వడం వల్ల due to the presence of chlorophyll they are in green color. ఈ క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ వల్ల ది మీసోఫిల్ సెల్స్ ఇన్ ది లీవ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయా హ్యావ్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ ఎక్కడ ఉంటాయి? క్లోరోప్లాస్ట్ లొకేషన్ ఏంటి? క్లోరోప్లాస్ట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ మీసోఫిల్ సెల్స్. ఈ మీసోఫిల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మీసోఫిల్ సెల్స్లో క్లోరోప్లాస్ట్ ఉంటాయి. సో వేర్ ఆర్ దీస్ మీసోఫిల్ సెల్స్ ప్రజెంట్ అని మనం అనుకుంటే మీసోఫిల్ సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ లీవ్స్. లీవ్స్లో మీసోఫిల్ సెల్స్ ఉంటాయి. మీసోఫిల్ సెల్స్లో క్లోరోప్లాస్ట్ ఉంటాయి. ఈజీగా చెప్పనా? లీవ్స్, ఇవి లీవ్స్ అనుకుంటే సో దిస్ హోల్ ఈజ్ లీఫ్. ఈ లీఫ్ లోపల ఇది మీసోఫిల్ సెల్స్. సో ఈ మీసోఫిల్ సెల్స్ లోపల క్లోరోప్లాస్ట్ అనేవి ఉంటాయి. సో దిస్ ఈజ్ ద, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తున్నాను. దిస్ ఈజ్ క్లోరోప్లాస్ట్. దిస్ హోల్, ఈ హోల్ ఏదైతే ఉందో ఈ హోల్ మొత్తం మీసోఫిల్ సెల్స్ అని మనం అనుకుంటే ఈ బయట ఉన్నది ఏదైతే ఈ బయట ఉందో సో దిస్ ఈజ్ నోన్ యాజ్, we call this as, we can assume it as లీఫ్ లాగా మనం అజ్యూమ్ చేసుకుంటే సో మనకు అర్థమవుతుంది ఇలాగుందని. ఓకేనా? సో అరే చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ఇంకా కొంచెం డెప్త్గా క్లియర్గా చెప్పాలంటే చూడండి, క్లోరోప్లాస్ట్ ఏంటి? 2 మెంబ్రెయిన్స్ ద్వారా కవర్ అయి ఉంటుంది. ఆ 2 మెంబ్రెయిన్స్ ఏంటి? అవుటర్ మెంబ్రెయిన్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్. సో ఆ 2 మెంబ్రెయిన్స్ ఏంటి? అవుటర్ మెంబ్రెయిన్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్. అండ్ స్ట్రోమా, థైలకాయిడ్ మనం చూసుకుంటే స్ట్రోమా అండ్ థైలకాయిడ్ ఉన్నాయి ఇంకా ఇందులో. ఆ క్లోరోప్లాస్ట్ అదే అండ్ 2 మెంబ్రెయిన్స్ ద్వారా అండ్ సెపరేటెడ్ బై ఏ ఇంటర్మీడియట్ స్పేస్. మధ్యలో ఏంటి? కొంచెం స్పేస్ ద్వారా సెపరేట్ అయి ఉంటుంది. చూడండి 2 మెంబ్రెయిన్ ఇక్కడ ఉన్నాయి కదా 2 మెంబ్రెయిన్స్. ఈ 2 మెంబ్రెయిన్స్ మధ్య ఇక్కడ స్పేస్ కనిపిస్తుందా? సో దట్
ఇక్కడ స్పేస్ ఉంది కదా, సో దిస్ స్పేస్ ఈజ్ ఇంటర్మీడియట్ స్పేస్. దిస్ స్పేస్ ఈజ్ కాల్డ్ as ఇంటర్మీడియట్ స్పేస్. ఓకే, సో ఇంటర్నల్లీ క్లోరోప్లాస్ట్ లో మనం చూసుకుంటే చాలా 2 స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఒకటేంటి మ్యాట్రిక్స్ ఆర్ ఫ్లూయిడ్ అని అంటాం మనం దీన్ని. దాన్ని మనం ఏమంటామంటే స్ట్రోమా అంటాము. అండ్ ఇంకోటి థైలకాయిడ్స్ ఆర్ లామెల్లే అని అంటాము. సో ఈ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో, దిస్ మ్యాట్రిక్స్ ఆర్ ఫ్లూయిడ్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రోమా. వి కాల్ దిస్ యాజ్ దిస్ మ్యాట్రిక్స్ ఆర్ ఫ్లూయిడ్ ని మనం ఏమంటాము, స్ట్రోమా అని అంటాము. ఇక్కడ కనిపిస్తుందా, దీన్ని మొత్తం ఏమంటాము, స్ట్రోమా. వి కాల్ ఇట్ as స్ట్రోమా. స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే థైలకాయిడ్స్ ఎలా ఉంటాయంటే, చూడండి కాయిన్స్ ఎలాగైతే మనకు అన్ని కాయిన్స్ ని ఇలా పెడితే ఎలా కనిపిస్తుందో సేమ్ ఈ క్లోరోప్లాస్ట్ ఏవైతే నేను ఇలా తిరుగుతే కనిపిస్తుంది కదా, సో ఈ క్లోరోప్లాస్ట్ అన్ని ఇలా ఒకదాని మీద ఇక్కడ కనిపిస్తుందో కాయిన్స్ ఎలా అయితే ప్లేస్ చేసి ఉంటాయో, లేకపోతే డిస్క్స్ ఎలాగైతే ప్లేస్ చేసి ఉంటారో సేమ్ అలా ఇవి ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసి ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు స్టాక్ లాగా. మనము చిన్నప్పుడు ఆటలు ఆడేటప్పుడు కాయిన్స్ అన్నీ ఒక చోట ప్లేస్ చేసేవాళ్ళం, గుర్తుందా? ఇలా ఒక కాయిన్ మీద ఇంకో కాయిన్ పెట్టేసేవాళ్ళం. సో అలా ఎలా అయితే కాయిన్స్ ప్లేస్ చేస్తారో సేమ్ అలానే కాయిన్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేస్తే ఎలా కనిపిస్తాయో ఇవన్నీ అలా కనిపిస్తున్నాయి. అండ్ అట్ ప్లేసెస్ ద థైలకాయిడ్స్ ఆర్ అగ్రిగేట్ ఏమవుతాయి, థైలకాయిడ్స్ అలానే ఉంటాయి అండ్ ఒక స్టాక్ ఆఫ్ డిస్క్స్ లాగా ఫామ్ అవుతాయి. ఆ డిస్క్స్ని ఏమంటామంటే వి కాల్ ఆల్ డిస్క్స్, ఈ అన్ని డిస్క్స్ని కలిపి వి కాల్ ఇట్ యాజ్ గ్రానం. వాట్ డు వి కాల్ ఇట్ యాజ్ గ్రానం. ఇక్కడ ఒక్క గ్రానంలో మనం చూసుకుంటే 20 to 50 థైలకాయిడ్ డిస్క్స్ అనేవి ఉంటాయి. హౌ మెనీ థైలకాయిడ్ డిస్క్స్? ఒక్క గ్రానంలో మనం చూసుకుంటే 20 to 50 థైలకాయిడ్ డిస్క్స్ అనేవి ఉంటాయి. స్ట్రోమా చూడండి, స్ట్రోమా ఏంటి ఇప్పుడు చూద్దాం. స్ట్రోమా ఈజ్ కలర్లెస్ రీజియన్. ఇది కలర్లెస్ రీజియన్. వి కాల్ ఇట్ యాజ్ డార్క్ రీజియన్ కూడా అంటాము దీన్ని. ఎందుకంటే ఇక్కడ డార్క్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. మ్యాట్రిక్స్ ప్రజెంట్ ఇన్సైడ్ ది డబుల్ మెంబ్రెయిన్. ఎక్కడ ఉంటుంది? స్ట్రోమా అనేది డబుల్ మెంబ్రెయిన్లో ఉంటుంది. సో 2 మెంబ్రెయిన్స్ ఉన్నాయి కదా, సో ఇన్సైడ్ ది డబుల్ మెంబ్రెయిన్ లోపల ఉంటుంది. అండ్ స్ట్రోమా ఏంటి, ఇంకోటి స్ట్రోమా గురించి, ఒకటి స్ట్రోమా కలర్లెస్, ఇంకోటి స్ట్రోమా ఏంటి ప్రోటీన్ రిచ్గా ఉంటుంది స్ట్రోమాలో. ఓకే, లైట్ రియాక్షన్స్ ఆర్ ది లైట్ ఫేస్ ఆఫ్ ఫోటోసింథసిస్ of the thylakoids floating in the stroma. ఈ light reactions, I'm sorry, this is not called as we call it as light reactions ki, and grana is known as for dark reactions. Okay, so light reactions or the light phase of photosynthesis takes place in the thylakoids. ఈ stroma లో ఏదైతే ఫ్లోట్ అవుతున్నాయో థైలకాయిడ్స్, ఆ థైలకాయిడ్స్ లో లైట్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. థైలకాయిడ్స్ లో లైట్ రియాక్షన్స్ జరుగుతాయి. ఐఎమ్ రైట్, ఐ థింక్ ఇందులోనే డార్క్ రియాక్షన్స్ జరుగుతాయి స్ట్రోమాలోనే. చూడండి, గ్రానం, ఇది మొత్తం గ్రానం అని అంటాము. గ్రానంలో ఎన్ని ఉంటాయి థైలకాయిడ్స్? 20 to 50 ఉంటాయి. అండ్ థైలకాయిడ్స్ ఇదంతా కలిపేసి థైలకాయిడ్ అని అంటాము. గ్రానా కంటైన్స్ వేరియస్ పిగ్మెంట్స్. ఇందులో ఏంటి చాలా టైప్స్ ఆఫ్ పిగ్మెంట్స్ అనేవి ఉంటాయి. కొన్ని స్పెసిఫిక్, కొన్ని ఏం చేస్తాయి, ఇందాక వేవ్ లెంత్ ఆఫ్ లైట్ అని అన్నాం కదా, ఈ గ్రానంలో ఉన్న పిగ్మెంట్స్ ఓన్లీ కొన్ని టైప్స్ ఆఫ్ జస్ట్ స్పెసిఫిక్ పిగ్మెంట్ ఆఫ్ లైట్నే, స్పెసిఫిక్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్నే ఏం చేస్తాయి, ఇవి అబ్జార్బ్ చేసుకుంటాయి. అన్ని లైట్స్ని అబ్జార్బ్ చేసుకోవు, జస్ట్ కొన్ని వేవ్ లెంత్ లైట్, బ్లూ ఏవైతే ఉన్నాయో, లెస్ ఏదంటే గ్రీన్ లైట్ని లెస్గా అబ్జర్వ్ చేసుకుంటాయి. పిగ్మెంట్స్ ప్రెజెంట్ ఇన్ థైలకాయిడ్లో మనం చూసుకుంటే క్లోరోఫిల్ అండ్ కెరోటినాయిడ్స్ ఉంటాయి. చెప్పాను కదా, క్లోరోప్లాస్ట్లో మనకి ఏముంటుంది, క్లోరోఫిల్ ఉంటుంది. ఆ క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుందంటే ఈ గ్రానాలో ఉంటుంది. అండ్ కెరోటినాయిడ్స్ ఏమేమి ఉంటాయి గ్రానాలో? వి హ్యావ్, గ్రానంలో మనకి ఏముంటాయి,
క్లోరోఫిల్ ఒకటి ఉంటుంది అండ్ కెరోటినాయిడ్స్ అనేవి ఉంటాయి. క్లోరోఫిల్ ప్లస్ కెరోటినాయిడ్స్. సో ఈ 2 అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి ఇక్కడ గ్రానంలో. అండ్ ఇప్పుడు కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ చూద్దాం మనము. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ఆర్ ఫౌండ్ ఇన్ మీసోఫిల్ సెల్స్ లో ఫౌండ్ అయి ఉంటాయా? స్టొమాటా చుట్టూ క్లోరోఫిల్ సెల్స్ ఫౌండ్ అయి ఉంటాయా? క్లోరోప్లాస్ట్ ఎక్కడ ఉంటాయి చెప్పండి. కమెంట్ చేయండి. కమెంట్ డౌన్. కమెంట్ ఫాస్ట్లీ కమెంట్. తర్వాత నేను మీ కమెంట్స్ని అక్నాలెడ్జ్ చేస్తాను. కమెంట్ చేయండి. సో ప్రెసెంట్ ఇన్ మీసోఫిల్ సెల్స్ ఇందాకే చెప్పుకున్నాం కదా. ఏమని ఇందాక? ఫస్ట్ లీఫ్, తర్వాత మీసోఫిల్ సెల్స్. మీసోఫిల్ సెల్స్ లోపల ఏముంటాయి? క్లోరోప్లాస్ట్ అనేవి ఉంటాయి. క్లోరోప్లాస్ట్ లోపల క్లోరోఫిల్ ఉంటుంది. సో అలా ఇలా ఉన్నాయి ఇవన్నీ. వెన్ డయాగ్రామ్స్ అనేవి వస్తాయి కదా మ్యాథ్స్లో, అలా ఉన్నాయి కదా ఇవి. పిగ్మెంట్స్ ఇన్ ద థైలాకాయిడ్లో మనం చూసుకుంటే క్లోరోఫిల్ ఈజ్ అ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ సన్లైట్. క్లోరోఫిల్ దేనికి రెస్పాన్సిబుల్? మనకు సన్లైట్ని అబ్జార్బ్ చేసుకోవడానికి కావాలి. టు అబ్జార్బ్ సన్లైట్ వీ నీడ్ క్లోరోఫిల్. సో యాక్ట్ యాజ్ అ రియాక్షన్, లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ థైలాకాయిడ్స్లో జరుగుతాయి. అండ్ అవి వేటి సమక్షంలో, వేటి హెల్ప్తో జరుగుతాయి? క్లోరోఫిల్ హెల్ప్తో జరుగుతాయి. ఫోటోసింథసిస్లో జరిగే అన్ని లైట్ రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ దేని హెల్ప్తో జరుగుతాయి? క్లోరోఫిల్తో జరుగుతాయి. అండ్ యాక్సెసరీ పిగ్మెంట్స్ అనేది మనం చూసుకుంటే కెరోటినాయిడ్స్, ఇందాక చెప్పాం కదా క్లోరోఫిల్ అండ్ కెరోటినాయిడ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ క్లోరోప్లాస్ట్లో. ఇక్కడ అనుకున్నాం కదా మనము. హియర్ వీ హ్యావ్ డిస్కస్. గ్రానంలో ఏముంటాయి? క్లోరోఫిల్ అండ్ కెరోటినాయిడ్స్ ఉంటాయి. సో ఆ క్లోరోఫిల్ అండ్ కెరోటినాయిడ్స్ 2 టైప్స్ ఆఫ్ కెరోటినాయిడ్స్ అనేవి ఉంటాయి. ఆ 2 టైప్స్ ఏవంటే జాంథఫిల్ అండ్ కెరోటిన్. ఓకే, కెరోటిన్ అనేది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే క్యారెట్, యూ కెన్ రిమెంబర్ దట్ క్యారెట్లో కెరోటిన్ ఉంటుంది. సో ఆ కెరోటినాయిడ్స్ అండ్ జాంథోఫిల్స్ అనేవి 2 ఇంపార్టెంట్ పిగ్మెంట్స్ ఫౌండ్ ఇన్ ద క్లోరోఫిల్. సో క్లోరోఫిల్లో కాదు, గ్రానాలో ఫౌండ్ అయి ఉంటాయి అవి. సో డిఫరెంట్ పిగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో what is happening this? It is డిఫరెంట్ పిగ్మెంట్స్. క్లోరోప్లాస్ట్లో ఉన్న డిఫరెంట్ పిగ్మెంట్స్ ఏవంటే చూడండి, లైక్ రెడ్, గ్రీన్, వైలెట్, బ్లూ. వీటన్నిటిని వస్తాను ఇక్కడ. రెడ్, గ్రీన్, వైలెట్ అండ్ బ్లూ. ఆల్ దీస్ ఎక్కడ ఉంటాయి? సోలార్ ఎనర్జీని ట్రాప్ చేస్తాయి. అండ్ సోలార్ ఎనర్జీని ట్రాప్ చెయ్యవు. డిఫరెంట్ ట్రాప్ సోలార్ ఎనర్జీ ఆఫ్ సెర్టైన్. ఈ వేవ్ లెంత్లో ఉన్న సోలార్ ఎనర్జీలో ఉన్న ఈ కలర్స్ని ఏం చేస్తాయి? డిఫరెంట్ పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ట్రాప్ చేస్తాయి. డిఫరెంట్ పిగ్మెంట్స్ అంటే క్లోరోఫిల్లే. అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ యాక్టివేట్స్ క్లోరోఫిల్. లైట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటే క్లోరోఫిల్ ఏమవుతుందంట? యాక్టివేట్ అవుతుందంట. అండ్ ఫోటోసింథసిస్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఏంటి? జస్ట్ మనం ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము? ఏంటి? లైట్, సన్లైట్, ఆక్సిజన్ అవన్నీ తీసేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది అని అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి ఎంత డెప్త్లో ఉందో. సో ఇది మీకు ఎన్టీఎస్సి సిలబస్ ఇంకా నీట్ ఫౌండేషన్ కాబట్టి డెప్త్లో ఉంది. ఇవన్నిటి మీకు ఇంటర్లో వస్తాయి. సో ఇంకా దీనికంటే ఇంకా డెప్త్లో మీకు ఇంటర్లోకి వస్తాయి. ఫస్ట్ ఇప్పటి నుంచి మీరు అట్లీస్ట్ స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు ఒకవేళ వెళ్ళేసరికి ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ యూ. ఓకే, చూడండి. అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ ఏం చేస్తుంది? క్లోరోఫిల్ ఫోటో యాక్టివేట్ చేస్తుంది. క్లోరోఫిల్ని యాక్టివేట్ చేయడం వల్ల ఏమవుతుంది? ఫోటోసింథసిస్ రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. క్లోరోఫిల్ ఈజ్ ద మేజర్ పిగ్మెంట్
present in chloroplast. చాలా సార్లు చెప్పాను క్లోరోఫిల్ అనేది చాలా ఇంపార్టెంట్ పిగ్మెంట్ అండ్ ఈ ఇంపార్టెంట్ పిగ్మెంట్ అనేది మనకు క్లోరోప్లాస్ట్ లో ప్రెజెంట్ అయి ఉంటుంది అని చెప్పాను. చూడండి, ఇట్ అబ్జార్బ్స్ బ్లూ అండ్ రెడ్ లైట్ ఏదైతే ఉందో అది అబ్జార్బ్ చేసుకుంది. గ్రీన్ లైట్ ని చాలా తక్కువగా అబ్జార్బ్ చేస్తుంది. స్పెక్ట్రమ్ అండ్ రిఫ్లెక్ట్స్ గ్రీన్ కలర్ లైట్ ఏం చేస్తున్నది, అబ్జార్బ్ ఏం చేసుకుంటుంది, బ్లూ అండ్ రెడ్ లైట్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది. బట్ రిఫ్లెక్ట్ ఏది చేస్తుంది, అబ్జార్బ్ మొత్తం అయిపోతాయి. ఇవి లోపలికి వెళ్ళగానే క్లోరోప్లాస్ట్లోకి అబ్జార్బ్ అయిపోతాయి క్లోరోఫిల్లోకి. బట్ రిఫ్లెక్ట్ ఏం చేస్తాయి, గ్రీన్ రిఫ్లెక్ట్ చేస్తాయి. కాబట్టి మనకు చూడడానికి కూడా అవి గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ నుంచి లైట్ వస్తుంది. త్రీ టైప్స్ ఆఫ్ లైట్ వస్తుంది, బ్లూ, రెడ్, ఇంకా గ్రీన్. సో అది ఏమవుతుంది, బ్లూ, రెడ్, వైలెట్, గ్రీన్ అన్నీ వస్తున్నాయి. బట్ రిఫ్లెక్ట్ అయితే గ్రీన్ లైట్ ఈజ్ రిఫ్లెక్టింగ్. ఇక్కడ కనిపిస్తుందా, గ్రీన్ లైట్ ఈజ్ గెట్టింగ్ రిఫ్లెక్టెడ్. దట్స్ వై ఆ రిఫ్లెక్షన్ మనకు గ్రీన్ లాగా కనిపిస్తుంది. The graph below shows that most of the photosynthesis process takes place in the blue and red regions లోనే ఎక్కువ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుందంట. అండ్ సమ్ ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్ ఆన్ ద అదర్ ఎక్కడ ఉందో అక్కడ జరుగుతుందంట. ఇక్కడ కనిపిస్తుందా, ఇది చూడండి, కింద గ్రాఫ్ ఇక్కడ మొత్తం గ్రాఫ్ ఇచ్చాడు, కింద కలర్స్ ఇచ్చారు. చూసుకుంటే ఈ బ్లూ, వయోలెట్ ఇక్కడే మనం ఎక్కువగా అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ ఎల్లో దగ్గర కూడా కొంచెం జరుగుతుంది, ఆరెంజ్ దగ్గర ఇంకొంచెం జరుగుతుంది ఎక్కువగా. సో ఎక్కువ మనం చూసుకుంటే వైలెట్ అండ్ బ్లూ అండ్ రెడ్ రీజియన్స్ దగ్గర మోర్ అనేది ఉంది. ఏంటి, ఫోటోసింథసిస్ అక్కడ ఎక్కువ జరుగుతుంది. చూడండి గ్రాఫ్, దిస్ ఈజ్ బ్లూ అండ్ రెడ్ దగ్గర ఇక్కడ. సో ఇక్కడ మోర్ అనేది జరుగుతుంది, వైలెట్ దగ్గర కూడా జరుగుతుంది. సో దీస్ ఆర్ ద హైయెస్ట్ కలర్స్ ఎక్కడైతే ఫోటోసింథసిస్ జరుగుతుందో. ఇప్పుడు కొన్ని ఇంటరాక్టివ్ క్వశ్చన్స్ చేద్దాము. సో పిగ్మెంట్స్ దట్ అబ్జార్బ్ స్పెసిఫిక్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఎక్కడ ఉంటాయి, కొన్ని జస్ట్ స్పెసిఫిక్, ఇందాక చెప్పాను అబ్జార్బ్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ వేవ్ లెంత్ అని. సో ఆ స్పెసిఫిక్ వేవ్ లెంత్ అబ్జార్బ్ చేసేవి ఎక్కడ ఉంటాయి చెప్పండి. వేర్ డస్ దోస్ స్పెసిఫిక్ అబ్జార్బ్ చేసేవి, గ్రానాలో ఉంటాయా, స్ట్రోమాలో ఉంటాయా? ఆన్సర్ మీ కమెంట్ చేయండి ఫాస్ట్గా. సో వీడియో పాజ్ చేసి కమెంట్ చేయండి, నేను మీకు చెప్తాను ఆన్సర్, అప్పుడు చూసుకోండి. సో పిగ్మెంట్స్ దట్ అబ్జార్బ్ అవి గ్రానాలో ఉంటాయి. ఎందుకంటే వేవ్ లెంత్ ఆఫ్ లైట్ వల్ల అక్కడ స్పెసిఫిక్ వేవ్ లెంత్ ఆఫ్ లైటే అబ్జార్బ్ చేసుకోబడుతుంది. కాబట్టి గ్రానాలోనే అవన్నీ ఉంటాయి పిగ్మెంట్స్. ఎందుకంటే థైలకాయిడ్స్ గ్రానాలో ఉన్నాయి కాబట్టి థైలకాయిడ్స్లో ఏముంది, సింపుల్, ఎందుకంటే థైలకాయిడ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ గ్రానా. రైట్, థైలకాయిడ్స్ ఆర్ present in grana. సో ఈ గ్రానాలో ఏంటి, క్లోరోఫిల్. థైలకాయిడ్స్ లో ఏముంటుంది, క్లోరోఫిల్ అనేది ఉంటుంది. సో ఇలా ఈ థైలకాయిడ్స్ ఎక్కడ గ్రానాలో ఉంటుంది. అండ్ గ్రానాలో ఏముంటాయి, క్లోరోఫిల్ ఉంటాయి. క్లోరోఫిల్ ఏం చేస్తుంది, ఇట్ ట్రాప్స్ ద సన్లైట్ అండ్ స్పెసిఫిక్ వేవ్ లెంత్ ఉన్న సన్లైట్ ని ట్రాప్ చేస్తుంది. ఫైండ్ ద మిస్టేక్ అంట. ఇక్కడ చూడండి, ఇది అవుటర్ మెంబ్రెయిన్ బాగుంది, ఇన్నర్ మెంబ్రెయిన్ అని ఇచ్చాడు, ఇక్కడ గ్రానా అని ఇచ్చాడు, ఇక్కడ థైలకాయిడ్ అని ఇచ్చాడు, ఇక్కడ స్ట్రోమా అని ఇచ్చాడు. ఇందులో ఒక మిస్టేక్ ఉందంట. ఆ మిస్టేక్ మనము ఫైండ్ అవుట్ చేయాలంట. చెప్పండి, వాట్ ఈస్ దాట్ మిస్టేక్, వాట్ ఈస్ ద మిస్టేక్? కమెంట్ చేయండి, కమెంట్ డౌన్ ది మిస్టేక్. కమెంట్ చేస్తారా? ఇప్పుడు చూడండి, దట్ మిస్టేక్ ఈజ్ స్ట్రోమా. So this is not stroma, right? This is stroma. This is grana. Thylakoids ఎక్కడైతే ఉంటాయో వాటిని మనం గ్రానా అని అంటాము. స్ట్రోమా పైన ఉంటుంది and that is dark గా ఉంటుంది. What are the different types of accessory pigments found in plants అని చూసుకుంటే కెరోటినాయిడ్, xanthophyls and carotenoids.
దీస్ ఆర్ ద పిగ్మెంట్స్ ప్రెసెంట్ ఇన్ అండ్ ప్లాంట్స్ కదా, ఇక్కడ మనం చదువుకున్నాం కదా. చూడండి ఏవే పిగ్మెంట్స్, జాంథోఫిల్స్ అండ్ కెరోటిన్ అంటే వీ కెన్ కాల్ ఇట్ as కెరోటినాయిడ్స్ ఆల్సో. సో ఇవి రెండు కలిసి కెరోటినాయిడ్స్. ద స్ట్రక్చర్ దట్ ఆర్ ఫార్మ్డ్ బై స్టాకింగ్. ఇది చూడండి నీట్ 2015లో ఈ క్వశ్చన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నీట్ 2015లో ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. ద స్ట్రక్చర్ దట్ ఆర్ ఫార్మ్డ్ బై స్టాకింగ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ఫ్లాటెండ్ మెంబ్రేనస్ సాక్స్ ఇన్ ది క్లోరోప్లాస్ట్ ఆర్ క్రిస్టేనా. అంటే చెప్పాను కదా, స్టాక్గా పెట్టడం వల్ల ఏం స్టాక్గా పెట్టడం వల్ల స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. సారీ, ఈ స్ట్రక్చర్ కొంచెం అటు ఇటుగా ఉంది, బట్ ఇలాంటి స్ట్రక్చర్ ఏం పెట్టడం వల్ల ఫామ్ అవుతుంది? క్రిస్టేనా, స్ట్రోమా లామెలేనా, గ్రానానా, స్ట్రోమానా? చెప్పండి ఈ 4లో ఏంటి? సో పాజ్ చేసి వీడియో ఆన్సర్ కమెంట్ చేయండి అండ్ చూసుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ గ్రానా. గ్రానాని ఇలా 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 పెట్టడం వల్ల కాయిన్స్ ఆర్ డిస్క్స్, వీ కెన్ కాల్ దట్ యాజ్ కాయిన్స్ ఆర్ డిస్క్స్, కాయిన్స్ లాగా పెట్టడం వల్ల అలా అవుతుంది. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ది. ఎక్కడ ఉంటాయి ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్? ఇన్నర్ మెంబ్రెయిన్లో ఉంటాయా, థైలకాయిడ్ మెంబ్రెయిన్లో ఉంటాయా, థైలకాయిడ్ ల్యూమెన్లో ఉంటాయా, అవుటర్ మెంబ్రెయిన్లో ఉంటాయా? చెప్పండి ఎక్కడ ఉంటాయి? వేర్ ఆర్ దీస్ ప్రెజెంట్? ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటాయి అంటే థైలకాయిడ్ మెంబ్రెయిన్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇంకో క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈ అన్నిట్లో ఏది యాక్సెసరీ పిగ్మెంట్? వాట్ ఈస్ దట్ యాక్సెసరీ పిగ్మెంట్? క్లోరోఫిల్ ఏనా, క్లోరోఫిల్ బీనా, కెరోటినాయిడ్సా, నన్ ఆఫ్ దీసా? చెప్పండి అమాంగ్ దీస్ 4 విచ్ ఈస్ ద యాక్సెసరీ పిగ్మెంట్? ఈ క్వశ్చన్ NTSC 2009లో వచ్చింది. So that is carotenoids. Carotenoids is the answer. ఇప్పుడు మనము ఇంట్రొడక్షన్ ఈజ్ ఫినిష్డ్, స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ఈజ్ ఫినిష్డ్. ఇప్పుడు మనం ఏం చేస్తాము? లైట్ రియాక్షన్స్. విల్ స్టడీ అబౌట్ లైట్ రియాక్షన్స్. ఓకే, సో పదండి లైట్ రియాక్షన్స్ గురించి కూడా చదివేద్దాము. వేర్ డస్ ఫోటోసింథసిస్ అక్కర్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్? గ్రీన్ ప్లాంట్స్ లో అసలు ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది? చెప్పండి మీకు తెలుసు, యూ నో దిస్ ఆన్సర్. సో ఫోటోసింథసిస్ ఎక్కడ? లీవ్స్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్ లో ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది కదా. ఆ లీవ్స్ లో ఉన్న క్లోరోప్లాస్ట్ లీవ్స్ లో ఉంటాయి. సో ఆ క్లోరోప్లాస్ట్ లో ఇంటర్న్ మనకు లోపల లీవ్స్ లో మీసోఫిల్ సెల్స్ ఉంటాయి. మీసోఫిల్ సెల్స్ లో క్లోరోప్లాస్ట్ ఉంటుంది, క్లోరోప్లాస్ట్ లో క్లోరోఫిల్ ఉంటుంది. అలాగా క్లోరోప్లాస్ట్ లో గ్రానా ఉంటుంది, ఆ గ్రానాలో థైలకాయిడ్స్ ఉంటాయి, ఆ థైలకాయిడ్స్ లో క్లోరోఫిల్ ఉంటుంది. అలా ఇంత డెప్త్ గా అనుకుంటాం కదా. మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ చదివేటప్పుడు ఒకదానిలో డెప్త్ ఇంకోటి అలా చాలా డెప్త్ గా ఉంటాయి మనకు. అంత మీరు ఎలా అయితే గ్రో అవుతున్నారో మీకు సిలబస్ ఎలా పెరుగుతూ పోతుందంటే, ఇంకా హయ్యర్ స్టడీస్ అంటే ఏంటి, ఇంకా చిన్న చిన్న విషయాల గురించి చదువుకుంటూ వెళ్ళడం. ఇప్పుడు ఇక్కడ మొత్తం లైఫ్ ప్రాసెసెస్ గురించి చదువుతారు. ఇప్పుడు చూడండి మనం నార్మల్గా డైజెషన్ వాటి గురించి చదివే వాళ్ళం. ఇప్పుడేంటి మళ్ళీ లైఫ్ ప్రాసెస్ అని అన్నీ ఇచ్చేసి లైఫ్ ప్రాసెసెస్ లోపల ఏం జరుగుతుందో మనకి ఇచ్చాడు. ఇప్పుడు న్యూట్రిషన్ లోపల మనకు న్యూట్రిషన్కి ఫోటోసింథసిస్ కావాలని తెలుసు చిన్నప్పటి నుంచి. సో ఫోటోసింథసిస్లో ఏం జరుగుతుంది అనేది ఇచ్చాడు. ఓకే సరే, లీవ్స్ వరకు ఇచ్చాడా అంటే మళ్ళీ లైట్ రియాక్షన్స్, డార్క్ రియాక్షన్స్, ఇంకా క్లోరోప్లాస్ట్ లోపల ఏ పిగ్మెంట్ ఉంది, ఆ పిగ్మెంట్ ఏ వేవ్ లెన్స్. సో అదే మనము ఎలాగైతే పెరుగుతుంటామో అలాగా ఇంకా చిన్న చిన్న స్ట్రక్చర్స్ గురించి ఇంకా డెప్త్లోకి వెళ్తుంటాం. సో అందుకే బేసిక్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి. బేసిక్స్ అనేవి మీకు స్ట్రాంగ్గా లేకపోతే యూ క్యాన్ నెవర్ అండర్స్టాండ్ దిస్. ఓకే, సో బేసిక్స్ అనేవి స్ట్రాంగ్గా చేసుకోండి. ఒకవేళ బేసిక్స్ స్ట్రాంగ్గా చేసుకోకపోతే, బేసిక్స్ స్ట్రాంగ్ లేకపోతే ఇంత మైక్రోస్కోపిక్ చదివినప్పుడు మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి? అలా
ఫోటోసింథసిస్కి ఒక ఓవర్ వ్యూ ఏంటంటే చూడండి, ఈవెంట్స్ ఏమేమి జరుగుతాయో మనం చూద్దాం ఫోటోసింథసిస్లో. సో ఈ జరిగే ఈవెంట్స్ ఏంటి, అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ అనేది జరుగుతుంది. లైట్ అనేది ఫస్ట్ అబ్జార్బ్ అవుతుంది క్లోరోఫిల్ ద్వారా. వాట్ హ్యాపెన్స్, దిస్ క్లోరోఫిల్ ఇట్ అబ్జార్బ్స్, కనిపిస్తుందా నేను రాసేటప్పుడు, క్లోరోఫిల్ అబ్జార్బ్స్ లైట్ని క్లోరోఫిల్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. ఫస్ట్ పాయింట్ అది జరుగుతుంది. తర్వాత ఈ అబ్జార్బ్ చేసుకున్న లైట్ ఏదైతే ఉందో, దిస్ లైట్ ఈజ్ కన్వర్టెడ్ ఎనర్జీ. ఇదేంటి, కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీలోకి ఈ లైట్ అనేది కన్వర్ట్ అవుతుంది. అండ్ ముందు ఇది ఏ ఎనర్జీలో ఉంది, ఈ లైట్ ఎనర్జీ ముందు ఏ ఎనర్జీలో ఉందంటే బిఫోర్ ఇట్ ఈజ్ ఇన్ రేడియంట్ ఎనర్జీ. ఇది ముందు రేడియంట్ ఎనర్జీలో ఉంది. ఈ రేడియంట్ ఎనర్జీలో ఉన్నది ఏమవుతుంది, తర్వాత కెమికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ అవుతుంది. అండ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్, ఇక్కడ సెకండ్ దాంట్లోనే ఏం జరుగుతుంది, వాటర్ మాలిక్యూల్ అనేది స్ప్లిట్టింగ్ ఆఫ్ ఫోటోలైసిస్ జరుగుతుంది. ఇక్కడ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అనేది జరుగుతుంది. అండ్ ఇంటూ దేంట్లోకి స్ప్లిట్ అవుతుంది వాటర్ అనేది, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్లోకి స్ప్లిట్ అవుతుంది వాటర్ అనేది కదా. సో థర్డ్ పాయింట్ మనం చూసుకుంటే, రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో అది రిడ్యూస్ అయిపోతుంది. దేంట్లోకి, కార్బోహైడ్రేట్స్లోకి, కార్బన్లోకి రిడ్యూస్ అయిపోతుంది. ఓకే, సో ఇలాగా అనేది మొత్తం ఈ ప్రాసెస్లో మొత్తం ఇలాగ జరుగుతుంది. ఇంకా మీరు క్లాసెస్ పెరిగే కొద్దీ మీకు ఇందులో క్యాల్విన్ సైకిల్ అనేది వస్తుంది. ఇలాంటి సైకిల్స్ అన్నీ చాలా చాలా వస్తాయి. క్రెబ్స్ సైకిల్ అని, అంటే అసలు ఎలా కన్వర్షన్ అనేది ఎలా జరుగుతుంది అనే దాని గురించి కూడా డెప్త్లో ఫ్యూచర్లో మనకు అనేవి ఉంటాయి. సో అందుకే నేను బేస్ మీకు ఇంత స్లోగా ఇంత మీకు అర్థమయ్యేలా ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ మీకు కన్ఫ్యూజన్ అవ్వకూడదు. అండ్ ఐ న్యూ యూ పీపుల్ విల్ రాక్ అని. చూడండి, ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ టూ మేజర్ స్టెప్స్లో ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. వాట్ ఆర్ ద టూ మేజర్ స్టెప్స్ అని మనం చూసుకుంటే, ఆ స్టెప్స్లో ఒకటి లైట్ రియాక్షన్స్. ఈ లైట్ రియాక్షన్స్కి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. సో లైట్ రియాక్షన్స్, లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ అని అంటాము, ఆర్ ఫోటోకెమికల్ రియాక్షన్స్ అని మనం అంటాము. అండ్ లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ చూడండి, ఏం లేదు, ఒకటి లైట్ డిపెండెంట్, ఇంకోటి డార్క్ రియాక్షన్ ఆర్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. దీనికి ఆపోజిట్ ఇది, అంతే. దీన్ని ఇంకా ఏమంటారు, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అంటారు, బయోసింథటిక్ ఫేస్ అని అంటారు. ఇక్కడ ఏమంటారు, ఫోటోకెమికల్ రియాక్షన్స్. చూడండి, ఇక్కడ దీనికి 3 నేమ్స్ ఉన్నాయి. లైట్ రియాక్షన్కి 3 నేమ్స్ ఉన్నాయి, డార్క్ రియాక్షన్కి 3 నేమ్స్ ఉన్నాయి. చూడండి, లైట్ రియాక్షన్ అంటే ఏంటంటే, ఇట్ ఈజ్ అ లైట్ డిపెండెంట్ రియాక్షన్. ఈ రియాక్షన్ ఏంటి, లైట్ మీద డిపెండ్ అయి జరుగుతుంది కాబట్టి లైట్ రియాక్షన్ అని అంటాము. అండ్ సన్లైట్ని, ఈ లైట్ ఏదైతే ఉంటుందో సన్లైట్ని యూజ్ చేసేసుకుంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇట్ ఈజ్ అ లైట్ డిపెండెంట్ రియాక్షన్ విచ్ యూజెస్ ఏటీపీ అండ్ NADPH ఫార్మ్డ్ ఇన్ లైట్ రియాక్షన్. లైట్ రియాక్షన్లో ఏదైతే ఏటీపీ, ఇక్కడ లైట్ రియాక్షన్ జరిగి మనకు ఏం ఫామ్ అవుతుంది, ఏటీపీ ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది, ఏటీపీ ప్లస్ NADPH ప్రోడక్ట్గా ఫామ్ అవుతుంది. ఆ ప్రోడక్ట్గా ఫామ్ అయిన దాన్ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నారు డార్క్ రియాక్షన్లో. సో ఇక్కడ ఫామ్ అయిన ఏటీపీ NADPHని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నారు. సో అది డార్క్ రియాక్షన్లో అనేది జరుగుతుంది. చూడండి, ఫోటోసింథసిస్ ప్రాసెస్ మనం చూద్దాము. లైట్ రియాక్షన్ ఆర్ ఫోటోకెమికల్ రియాక్షన్ ఫస్ట్ గురించి చూడండి. ఏం జరుగుతుందంటే, లైట్ రియాక్షన్ ఆర్ లైట్ డిపెండెంట్ రియాక్షన్ అని దీన్ని మనం అంటాము. అండ్ గ్రూప్ ఆఫ్ రియాక్షన్స్, ఒక గ్రూప్ ఆఫ్ రియాక్షన్స్ జరుగుతాయి. ఓన్లీ ఒక్క రియాక్షన్ అనేది జరగదు ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వన్ రియాక్షన్, ఒక గ్రూప్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. కొన్ని ఎక్కువ మోతాదులో రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఈ రియాక్షన్స్ని ఫస్ట్ డిస్కవర్డ్ బై రాబర్ట్ హిల్ ఇన్ 1937. రాబర్ట్ హిల్ ఏం చేశారు, 1937లో రాబర్ట్ హిల్ డిస్కవర్డ్. Robert Hill discovered all this in 1937. So it takes place in the thylakoid membrane of the
క్లోరోప్లాస్ట్, థైలకాయిడ్స్ ఏవైతే ఉంటాయో విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ గ్రానాలో ఉండే థైలకాయిడ్స్ అన్నీ కలిస్తేనే కదా మనం గ్రానా అంటాము. సో ఈ గ్రానాలో ఈ రియాక్షన్ అనేది జరుగుతుంది. లైట్ రియాక్షన్ని చూడండి 4 ఈవెంట్స్గా క్లాసిఫై చేశారు. ఫస్ట్ ఏంటి? అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ, క్లోరోఫిల్ ద్వారా లైట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవడం. సెకండ్ ఏంటి? వాటర్ బ్రేక్ అవ్వడం, స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. థర్డ్ రిడక్షన్ ఆఫ్ ఎన్ఏడిపి ఏదైతే ఈ స్ప్లిట్టింగ్, ఈ 2 ప్రాసెసెస్ తర్వాత ఒక ప్రోడక్ట్ ఎన్ఏడిపి అనేది ఫామ్ అవుతుంది. సో ఆ ప్రోడక్ట్ ఫామ్ అయ్యాక ఎలా ఆ ప్రోడక్ట్ రిడ్యూస్ అయిపోతుంది దాని గురించి. సో ఇంకోటి ఫాస్ఫోరిలేషన్. సో పదండి చదువుదామా. సో ఇలాగా ఒక సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి మొత్తం జరుగుతాయి. కాల్విన్ సైకిల్, క్రెబ్స్ సైకిల్, ఇలాంటి సైకిల్స్ చాలా ఉంటాయి ఇందులో. సో అవన్నీ ఇంటర్మీడియట్లో వస్తాయి మీకు. లైట్ రియాక్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫోటోకెమికల్ రియాక్షన్ ఆ బయోసింథటిక్ ఫేసా? చెప్పండి ఫాస్ట్గా, కమెంట్ డౌన్ కమెంట్స్లో చెప్పండి. వాట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్? లైట్ రియాక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫోటోకెమికల్ రియాక్షనా, బయోసింథటిక్ ఫేస్ ఏమంటారు దాన్ని? వీ కాల్ ఇట్ యాజ్ ఫోటోకెమికల్ రియాక్షన్. బయోసింథటిక్ ఫేస్ ఈజ్ కాల్డ్ యాజ్ డార్క్ రియాక్షన్ని మనము బయోసింథటిక్ ఫేజ్ని అంటాము. ఓకే. The thylakoids possess various proteins and electron acceptor molecules అంట. ప్రోటీన్స్ అంటే ఏంటంటే ఎంజైమ్స్ లాగా యాక్ట్ చేస్తాయంట. దట్ కెటలైజేషన్ అంటే ఏంటంటే ఉన్న ప్రాసెస్. కెటలిస్ట్ అంటే ఏంటంటే మీరు కెమిస్ట్రీలో చదువుకొని ఉంటారు. ఏదైనా ఒక కెమికల్ ప్రాసెస్ జరుగుతుంది అనుకోండి, ఆ ప్రాసెస్ని ఫాస్ట్ చేసేదే కెటలిస్ట్. జరుగుతున్న ప్రాసెస్ని ఇంకా ఫాస్ట్గా జరిగేలా చేస్తుంది. బేసికలీ దట్ ఈస్ కెటలిస్ట్. సో వేరియస్ రియాక్షన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్, ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో, ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో, కెటలైజ్ వేరియస్ రియాక్షన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఏం చేస్తాయి? ఎంజైమ్స్ లాగా యాడ్ చేసి, చూడండి బేసిక్ చెప్తాను సింపుల్గా. ప్రోటీన్స్ ఏం చేస్తాయి? దే యాక్ట్ యాజ్ ఎంజైమ్స్ లాగా యాక్ట్ చేసి ఎంజైమ్స్ లాగా ఏం చేస్తాయి? దట్ కెటలైజ్ వేరియస్ రియాక్షన్స్ని ఏం చేస్తాయి? ఫాస్ట్ చేస్తాయి. కెటలిస్ట్ లాగా యాడ్ చేసి ఫాస్ట్ చేస్తాయి. ఏ రియాక్షన్స్ని? ఫోటోసింథసిస్లో జరిగే రియాక్షన్స్ని. దిస్ ఇస్ సింప్లెస్ట్ ఫామ్ కదా. ప్రోటీన్స్ ఎంజైమ్స్ లాగా యాడ్ చేసి కెటలిస్ట్ లాగా ఫామ్ అయ్యి ఫోటోసింథసిస్ రియాక్షన్ని ఫాస్ట్గా అయిపోయేలా చేస్తాయి. అండ్ ఇవి మనం చూసుకుంటే ఎలక్ట్రాన్ యాక్సెప్టార్ మాలిక్యూల్స్ ఏంటంటే ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డ్యూరింగ్ రియాక్షన్స్ జరిగేటప్పుడు ఏం చేస్తాయి? ఈ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా ఇక్కడ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు ఎలక్ట్రాన్స్ ఇవి ఏం చేస్తాయి? గివ్ ఎలక్ట్రాన్స్ని ఇస్తాయి. గివ్ కావడము, గివ్ అండ్ టేక్ జరుగుతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అక్కడికి, అక్కడ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. దీస్ మాలిక్యూల్స్ ఆర్ NADP అండ్ ADP. ఈ మాలిక్యూల్స్ ఏంటి? NADP అండ్ ADP. These are called as electron acceptor molecules. What are these? These are called as, we call them as electron acceptor molecules. ఏమంటాం మనం వీటిని? ఎలక్ట్రాన్ యాక్సెప్టార్ మాలిక్యూల్స్ అని అంటాము. అండ్ చూడండి ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? మొత్తం లైట్ రియాక్షన్లో ఫస్ట్ ఏంటి అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ బై క్లోరోఫిల్ ద్వారా లైట్ అబ్జార్బ్ అవ్వడం ఫస్ట్ ప్రాసెస్. చూడండి ఫస్ట్ ఫోటాన్ ఈజ్ ద బేసిక్. ఇప్పుడు మనము చూడండి యాటమ్ ఎలాగైతే ఉంటుందో, మ్యాటర్లో మనము యాటమ్ని ఎలాగైతే అంటామో, యాటమ్ ఎలాగైతే స్మాలెస్ట్ యూనిట్తో మ్యాటర్లో మనం చూసుకుంటే, సో ఫోటాన్ అలాగే మ్యాటర్ ఏదైనా సబ్స్టాన్సెస్లో చూసుకుంటే అలా యాటమ్. ఫోటాన్ ఏంటి? లైట్లో అలా
ఫోటాన్ ఏంటి, లైట్లో మనం చూసుకుంటే ఒక బేసిక్ యూనిట్. ఇప్పుడు మీటర్స్లో మనం సెంటీమీటర్ ఎలా అనుకుంటామో, సో అలా మెజర్ చేయడానికి, లైట్ని మెజర్ చేయడానికి మనం యూస్ చేసేది బేసిక్ యూనిట్ ఫోటాన్. ఓకే, సో క్లోరోఫిల్ గెట్స్ ఎనర్జైజ్డ్ బై అబ్జర్వింగ్ ఫోటాన్స్ ఆఫ్ లైట్ ఆఫ్ సర్టెన్ వేవ్ లెంత్. అవే కదా బ్లూ, రెడ్, ఇవన్నీ ఏవేవి ఉన్నాయో, ఆరెంజ్, దిస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైట్ని ఇక్కడ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఈ ఫోటాన్స్ ఆఫ్ లైట్ని క్లోరోఫిల్ మాలిక్యూల్ ఇక్కడ కనిపిస్తుందా, దిస్ క్లోరోఫిల్ మాలిక్యూల్ ఏదైతే ఉందో ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అబ్జర్వ్ చేసేసుకొని ఏం చేస్తుంది, ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. మీరు కెమిస్ట్రీలో చదువుకొని ఉంటారు గ్రౌండ్ స్టేట్ నుంచి ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్ళడం అని. సో గ్రౌండ్ స్టేట్ ఏంటి, ఒక ఇన్యాక్టివ్ స్టేట్ అని మనం అనుకోవచ్చు. సో ఈ గ్రౌండ్ స్టేట్లో ఉన్న క్లోరోఫిల్ మాలిక్యూల్ ఏదైతే ఉంటుందో ఎప్పుడైతే లైట్ని అబ్జర్వ్ చేసుకొని ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది, ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది, ఎక్సైట్ అయిపోతుంది కదా మాలిక్యూల్. అప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ జరుగుతుంది చూడండి. ఫోటోసింథటిక్ యూనిట్స్, ద స్మాలెస్ట్ గ్రూప్ ఆఫ్ పిగ్మెంట్ molecules which take part in ఒక photochemical act లో ఈ స్మాలెస్ట్ గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి పార్ట్ చేస్తాయి. అండ్ రియాక్షన్ ఆర్ ఫోటోసెంటర్ క్లోరోఫిల్ ఏలో జరుగుతుంది. అండ్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ ఏది అంటే క్లోరోఫిల్ ఏ ప్లస్ యాక్సెసరీ పిగ్మెంట్. అబ్జర్వ్ చేసుకున్నాయి, ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళిపోయాయి. అండ్ చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది, స్మాలెస్ట్ గ్రూప్ ఆఫ్ పిగ్మెంట్, ఈ ఫోటాన్ అనేది యాక్ట్ చేస్తుంది, ఒక ఫోటోకెమికల్ యాక్ట్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఫోటోకెమికల్ అంటే చూడండి, ఫోటో అంటే లైట్, కెమికల్ అంటే మనకు తెలుసు కెమికల్స్. లైట్ ప్లస్ కెమికల్స్ రెండు ఫోటోసింథసిస్లో అనేవి పార్టిసిపేట్ చేస్తాయి. సో దట్స్ వై దీన్ని మనం ఏమంటాము, ఒక ఫోటోకెమికల్ యాక్ట్ అని అంటాము. రియాక్షన్ సెంటర్ ఆర్ ఫోటో సెంటర్ ఎక్కడ జరుగుతుంది, ఈ రియాక్షన్ మొత్తం ఎక్కడ జరుగుతుంది, క్లోరోఫిల్ ఏ. క్లోరోఫిల్లో 2 టైప్స్ ఉంటాయి, క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి. అండ్ సారీ, క్లోరోఫిల్లో ఇంకా చాలా టైప్స్ ఉంటాయి, మనకు ఉంది క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ ఫోటో సిస్టంలో యాక్సెసరీ పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయి కదా, కెరోటినాయిడ్స్, ఆ కెరోటినాయిడ్స్ ప్లస్ క్లోరోఫిల్ ఏ కలిసి లైట్ని హార్వెస్ట్ చేస్తాయి. ఫోటోసింథటిక్ యూనిట్స్ అక్కర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 డిస్టింక్ట్ గ్రూప్లో అవి జరుగుతాయి. ఇక్కడ చూడండి, ఫోటోసింథసిస్ పిగ్మెంట్ సిస్టమ్ 1లో మనం చూసుకుంటే కనిపించట్లేదు కదా ఇంకా, రియాక్షన్ సెంటర్ క్లోరోఫిల్ ఏ హ్యాస్ అన్ అబ్జార్ప్షన్ పీక్ అట్ 700 నానోమీటర్లో ఏం జరుగుతుంది, అబ్జార్ప్షన్ పీక్ వెళ్ళిపోతుంది. క్లోరోఫిల్ ఏ అనుకోండి ఇక్కడ, సో ఇక్కడ ఏం జరుగుతుంది, అబ్జార్బ్ చేసేసుకొని 700 నానోమీటర్స్ పీక్ వెళ్ళిపోతుంది. అండ్ ఫోటో సిస్టంలో ఇది జరుగుతుంది. అండ్ ఫోటో సిస్టమ్ పిగ్మెంట్ సిస్టమ్ బిలో ఏం జరుగుతుందంటే, ఇదేంటి ఫోటో సిస్టమ్ 1, ఇది ఫోటో సిస్టమ్ 2. ఫోటో సిస్టమ్ 2లో ఏం జరుగుతుంది, రియాక్షన్ సెంటర్ క్లోరోఫిల్ ఏ హ్యాస్ అన్ అబ్జార్ప్షన్ పీక్ ఆఫ్ 680 నానోమీటర్స్ పీక్ అనేది ఉంటుంది. ఇక్కడ అబ్జార్బ్ చేసుకుంటే 700 నానోమీటర్స్కి వెళ్తుందంట రియాక్షన్ సెంటర్. ఇక్కడ చూసుకుంటే మనము 680 నానోమీటర్స్కి వెళ్తుంది. ఇక్కడ ఫస్ట్ ఫోటో సిస్టమ్ 1లో పీక్ అనేది ఎక్కువగా ఉంది, 700 నానోమీటర్స్ ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఓన్లీ 680 నానోమీటర్స్. లైట్ రియాక్షన్స్ అక్కర్ ఇన్ ద థైలాకాయిడ్లో జరుగుతాయా లైట్ రియాక్షన్స్, లేకపోతే స్ట్రోమాలో జరుగుతాయా చెప్పండి, కమెంట్ డౌన్ క్విక్లీ. సో that happens in thylakoids. థైలాకాయిడ్స్ ఎక్కడ ఉంటాయి, అన్ని థైలాకాయిడ్స్ 50 to 60, థైలాకాయిడ్స్ 20 to 50 థైలాకాయిడ్స్ కలిస్తే మనం ఏమంటాము, వి కాల్ ఇట్ as గ్రానా. సో గ్రానా, స్ట్రోమా, ఆపోజిట్. ఫోటోలైసిస్ ఆర్ స్ప్లిట్టింగ్. ఇప్పుడు మన సెకండ్ స్టెప్ స్ప్లిట్టింగ్. ఫోటోలైసిస్ అంటే ఏంటి, స్ప్లిట్ అవ్వడం. వాటర్ మాలిక్యూల్ ఏదైతే ఉందో, వాటర్ మాలిక్యూల్ అని అనుకుంటే ఈ వాటర్ మాలిక్యూల్ని స్ప్లిట్ చేసేయడం. సో దిస్ స్ప్లిట్టింగ్ ఈజ్ నోన్ యాజ్ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్, ఫోటోలైసిస్ అని అంటాం మనము. ఆఫ్టర్
ఆఫ్టర్ ది అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకున్నాక క్లోరోఫిల్ మాలిక్యూల్స్ హెల్ప్స్ ద డిసోసియేషన్ ఆఫ్ వాటర్. ఇక్కడ ఏమవుతుంది, క్లోరోఫిల్ మాలిక్యూల్ లైట్ని అబ్జార్బ్ చేసుకొని ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయాక ఏం జరుగుతుందంటే డిసోసియేషన్ అంటే మీకు తెలుసు, బ్రేక్, సెపరేట్ అయిపోవడం ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్లోకి డిసోసియేట్ చేసేస్తుంది. ఇక్కడ చూడండి 4H2O gets dissociate into hydrogen, 4 hydrogen and 4 hydrogen ions and oxygen లోకి దీన్ని కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ ఏం జరుగుతుంది, హైడ్రోజన్ అయాన్స్ ఇక్కడ 3 రియాక్షన్స్ అనేవి జరుగుతాయి మనకు. డైరెక్ట్గా ఒకటే రియాక్షన్లో డిసోసియేషన్ మొత్తం అయిపోదు, డైరెక్ట్గా ఒకటే రియాక్షన్లో వాటర్ హైడ్రోజన్ అయాన్స్ అండ్ ఆక్సిజన్గా కన్వర్ట్ అయిపోదు. ఈ 3 స్టెప్స్ ద్వారా వాటర్ అనేది, ఒక్క నిమిషం ఆగండి, వాటర్ ఉంది కదా, సో ఈ వాటర్ డైరెక్ట్గా ఏంటి ఇక్కడ జరగాల్సింది, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్గా స్ప్లిట్ అవ్వాలి. బట్ ఈ అవుట్కమ్ డైరెక్ట్గా రాదు. ఈ అవుట్కమ్ రావడానికి 3 స్టెప్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే చూడండి, ఫస్ట్ ఇక్కడ వాటర్ అనేది డిసోసియేట్ అవుతుంది హైడ్రోజన్గా. సో తర్వాత ఈ హైడ్రోజన్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 2H2Oగా అండ్ 4 ఎలక్ట్రాన్స్ని లిబరేట్ చేసి ఆక్సిజన్ని కూడా ఇక్కడ లిబరేట్ చేశాయి. తర్వాత ఈ 2H2O ఏదైతే ఉందో ఇది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మ్యాంగనీస్ అండ్ క్లోరైడ్ ఏం జరుగుతుందంటే, సో మనము ప్లాంట్స్కి న్యూట్రియంట్స్ కావాలి అని అంటాం కదా, సో మ్యాంగనీస్ అండ్ క్లోరైడ్ కూడా ప్లాంట్కి కావాల్సిన న్యూట్రియంట్సే. సో ఈ న్యూట్రియంట్స్ ఏం చేస్తాయి, ప్లాంట్స్కి ఈ స్ప్లిట్టింగ్లో హెల్ప్ చేస్తాయి, డిసోసియేషన్ ఆఫ్ వాటర్లో హెల్ప్ చేస్తాయి. మీ క్వశ్చన్ రావచ్చు, మ్యాంగనీస్ వాట్ ఆర్ ద కెమికల్స్ అనొచ్చు, మనము కాంపౌండ్స్ అనొచ్చు విచ్ హెల్ప్స్ ఇన్ డిసోసియేషన్ ఆఫ్ వాటర్. ఫైనల్లీ ఇక్కడ ఈ థర్డ్ స్టెప్లో 4 హైడ్రోజన్ 4 ఎలక్ట్రాన్స్ ఇక్కడ లిబరేట్ అయ్యాయి అండ్ ఆక్సిజన్గా కన్వర్ట్ అయింది. చూడండి, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్గా అక్కడ లిబరేట్ అయ్యాయి. ఇక్కడ మొత్తం ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ చూడండి, బ్రేకింగ్ జరిగింది, వాటర్ ఎలా బ్రేక్ అయిందో. రిడక్షన్ ఆఫ్ NADP, ఇప్పుడు ఏంటి ఉన్న NADP రిడక్షన్ అవుతుంది, తగ్గుతుంది. రిడక్షన్ అంటే ఏంటి, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా. NADP నికోటినామైడ్ అడినిన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్. నికోటినామైడ్ అడినిన్ డైన్యూక్లియేట్ ఫాస్ఫేట్ని NADP అని అంటారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ అబ్రివేషన్ ఏదైతే ఉందో ఇది నేర్చుకోండి ఖచ్చితంగా. This is important. In this step, NADP is reduced to NADPH by the hydrogen ions released during photolysis of water. Photolysis of water ఇందాక ప్రీవియస్లో ఇక్కడ ఫోటోలైసిస్ అంతా జరిగింది కదా, ఇది జరిగేటప్పుడు మనకి ఏమొచ్చాయి, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అనేవి వచ్చాయి. వచ్చాక ఏం జరిగిందంటే NADP రిడ్యూస్ అవుతుంది. ఎలా రిడ్యూస్ అవుతుందంటే హైడ్రోజన్స్ అయాన్ డ్యూరింగ్ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ లిబరేట్ అయ్యాయి కదా, సో హైడ్రోజన్ అయాన్స్ లిబరేట్ అయ్యాయి. సో ఈ NADP ఈ 2 ఎలక్ట్రాన్స్ ప్లస్ 2 హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి యాడ్ అవుతాయి. మొత్తం ఈ NADP ఏదైతే ఉందో ఇది NADPHలోకి కన్వర్ట్ అయిపోయింది. ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వాటర్ నుంచి యాడ్ అయ్యి ఇక్కడ యాడ్ చేస్తే NADPలోకి యాడ్ చేస్తే, సో ఇవి కన్వర్ట్ అయ్యి NADPHగా దానికి యాడ్ అయ్యాయి. NADPH ఉన్నది, NADP ఏదైతే ఉందో అది NADPHలోకి రిడ్యూస్ అయిపోయింది. అండ్ ఎలక్ట్రాన్స్ రిడ్యూసింగ్ CO2, ఎలక్ట్రాన్స్ ఫర్ రిడ్యూసింగ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇలా అనేది ఇక్కడ రిడక్షన్ జరిగింది. ఫోటో ఈజ్ ఈక్వల్ టు లైట్ ఫాస్ఫోరిలేషన్ సింథసిస్ ఆఫ్ ATP. ఫోటో అంటే లైట్ అండ్ ఫాస్ఫోరిలేషన్ అంటే సింథసిస్ ఆఫ్ ATPని సింథసిస్ చేసుకోవడం. సింథసిస్ అంటే ఏంటి, ఒక చోట కూడబెట్టడం అని ఇందాకే చెప్పుకున్నాం కదా. వాట్ ఈజ్ సింథసిస్ అంటే ఫోటోసింథసిస్లో మనం చెప్పుకున్నాం కదా. సో ఫాస్ఫోరిలేషన్ అంటే ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటే సింథసిస్ ఆఫ్ లైట్ని సింథసిస్ ఆఫ్ ATP.
లైట్, ఫోటో అంటే లైట్, అండ్ ఫాస్ఫోరిలేషన్ అంటే సింథసిస్ ఆఫ్ ఏటీపీ. ఇందులో అది జరుగుతుంది, ఏటీపీని సింథసైజ్ చేయడం. ది అడిషన్ ఆఫ్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ టు ఏడిపి టు ప్రొడ్యూస్ హైలీ ఎనర్జెటిక్ ఏటీపీ మాలిక్యూల్ ఈస్ కాల్డ్ ఫాస్ఫారిలేషన్. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే, యాక్చువల్గా ఇక్కడ కనిపిస్తుందా మీకు? సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ఏదైతే ఉందో అది ఏడిపికి యాడ్ అయింది. సో ఇది యాడ్ అయ్యాక ఏమైందంటే హైలీ ఎనర్జెటిక్ ఏటీపీ మాలిక్యూల్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఇక్కడ ఇనార్గానిక్ మాలిక్యూల్ అనేది యాడ్ అయ్యాక చూడండి ఇక్కడ యాడ్ అయింది, ఇక్కడ ఏటీపీ హైలీ యాక్టివ్ ఏటీపీ అనేది ప్రొడ్యూస్ అయింది, ఏటీపీ మాలిక్యూల్. ఈ ప్రాసెస్ని ఏమంటాం మనము? వీ కాల్ దిస్ ప్రాసెస్ ఫాస్ఫోరిలేషన్. ఇక్కడ సింథసిస్ అనేది జరుగుతుంది, ఏటీపీ అనేది మనకు వస్తుంది కదా ఇక్కడ ప్రోడక్ట్గా. సో వీ కాల్ ఇట్ యాజ్ ఫాస్ఫోరిలేషన్. What do we call? We call this as phosphorylation. ఇక్కడ మనము ఇంకోటి చూసుకుంటే తర్వాత ఏం జరుగుతుంది, యాజ్ ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ బై ఎలక్ట్రాన్స్ ఎక్సైటెడ్ బై క్యాప్చరింగ్ లైట్, ఇట్ ఈస్ కాల్డ్ ఫోటోఫాస్ఫోరిలేషన్. ఇది ఎందుకు ఫోటోఫాస్ఫోరిలేషన్ అని అంటారంటే, లైట్ నుంచి క్యాప్చర్ చేసుకున్న ఎలక్ట్రాన్స్ని యూజ్ చేసుకుంటుంది కాబట్టి, యూజ్ చేసుకొని ఈ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి, ఇక్కడ చూడండి ఎలక్ట్రాన్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? దీస్ ఆర్ ఎలక్ట్రాన్స్ ఫోటో అదే లైట్ నుంచి వచ్చేవే కదా. సో లైట్ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్స్ని తీసుకొని ఈ ప్రాసెస్ మొత్తం ఇది మొత్తం జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటారు? ఈ ప్రాసెస్ మొత్తాన్ని వీ కాల్ ఇట్ యాజ్ ఫోటోఫాస్ఫోరిలేషన్. ఫస్ట్ ఇక్కడ క్లోరోఫిల్ ఎగ్జైట్ అయిపోతుంది, తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది? ఎలక్ట్రాన్స్ చూడండి, తర్వాత ఇక్కడ ఏమవుతుంది? దానికి ఇనార్గానిక్ ఫాస్ఫేట్ అనేది యాడ్ అవుతుంది. What is happening here? The inorganic phosphate is getting added and ATP అనేది మనకు సింథసైజ్ అయిపోయింది. ATP సింథసైజ్ అయిపోయాక ఇక్కడ ఏం జరిగింది? ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ మనకు NADPH లోకి కన్వర్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఇది జరిగింది, ఒక రియాక్షన్ అనేది జరిగింది. ఇక్కడ ఏం జరిగింది మెయిన్గా అంటే ఏడిపి ఏదైతే ఉందో దాన్ని ఆ ఫాస్ఫేట్ ఏడిపి ప్లస్ ఫాస్ఫేట్ కలిస్తే అడినోసిన్. ఏడిపి అంటే ఏంటంటే అడినోసిన్ డైఫాస్ఫేట్, అండ్ ఏటీ ప్లస్ మనకి ఇక్కడ ఫాస్ఫేట్ యాడ్ అవ్వడం వల్ల ట్రైఫాస్ఫేట్, ఒక ఫాస్ఫేట్ యాడ్ అవ్వడం వల్ల డై అంటే 2, దిస్ డై ఈజ్ 2. అది ఎలా కన్వర్ట్ అయింది? డైఫాస్ఫేట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ, ఒక ఫాస్ఫేట్ యాడ్ అవ్వడం వల్ల ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ట్రైఫాస్ఫేట్, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఏటీపీ అంటే ఏటీపీ ఫుల్ ఫామ్ ఈజ్ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. So this light dependent reactions కి ఒక ఓవర్వ్యూ మనం చూసుకుంటే చూడండి, సిన్స్ ఆల్ ది రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ సన్లైట్ ప్రెజెన్స్ లో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మనం ఏమంటాం వీటిని? we call all these reactions are లైట్ రియాక్షన్ గా మనం వీటిని అంటాము. ఎందుకంటే అన్ని సన్లైట్ ద్వారా, సన్లైట్ సమక్షంలో జరుగుతాయి కాబట్టి మనము లైట్ రియాక్షన్స్ అని అంటాము. ఇంకోటి చూడండి, లైట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు కెమికల్ ఎనర్జీ కాబట్టి ఇది ఫోటోసింథసిస్లో జరుగుతుంది. ఫోటోసింథసిస్లో ఏం జరుగుతుంది? లైట్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో సోలార్ ఆర్ రేడియంట్ ఎనర్జీ. సో ఈ సోలార్ ఎనర్జీ ఏమో దేంట్లో కన్వర్ట్ అవుతుంది? కెమికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో థర్డ్ పాయింట్ ఏంటి? అట్ ది ఎండ్ ఆఫ్ ది లైట్ ఫేజ్ అంతా ఎండ్లో జరిగే ముందు కెమికల్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ రిమైన్స్ టెంపరరీ స్టోర్డ్. ఏటీపీ అండ్ NADPH ఫామ్లో ఈ ప్రొడ్యూస్ అయిన ఎనర్జీ మొత్తం స్టోర్ అనేది అవుతుంది. ఏమవుతుంది? ఇక్కడ స్టోర్ అనేది అవుతుంది. దీస్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు స్ట్రోమా ఫర్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ది స్టోర్డ్ ఎనర్జీ టు
గ్లూకోజ్ డ్యూరింగ్ ద డార్క్ ఫేజ్. ఇక్కడ ఏదైతే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందో ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందో ఆఫ్టర్ దిస్ దట్ ఈస్ డార్క్ రియాక్షన్. నెక్స్ట్ దీనికి నెక్స్ట్ ఏదైతే జరుగుతుందో దట్ ఈస్ డార్క్ రియాక్షన్. అక్కడి నుంచి డార్క్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. సో డార్క్ రియాక్షన్లో ఏం జరుగుతుందంటే బేసిక్గా ఈ స్టోర్ అయి ఉన్న ఎనర్జీ మొత్తం గ్లూకోజ్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది, గ్లూకోజ్ లాగా మారిపోతుంది. ఆల్ దిస్ ఏటీపీ అండ్ NADPH స్ట్రోమాలో ఉన్న ఇదంతా ఎలా కన్వర్ట్ అవుతుంది? ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్. ఇది ఎప్పుడు జరుగుతుంది? దిస్ హ్యాపెన్స్ ఇన్ డార్క్ ఫేజ్ రియాక్షన్లో జరుగుతుంది. సో దీస్ ఈజ్ బోత్, ఇది డార్క్ రియాక్షన్ అండ్ లైట్ రియాక్షన్కి డిఫరెన్స్. సో ఇక్కడ ఒక మిస్టేక్ ఇచ్చారంట. సో లెట్స్ ఫైండ్ వాట్ ఈస్ దట్ మిస్టేక్. ఓకే, సో చూడండి, ఎస్ లైట్ ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్డ్ బై క్లోరోఫిల్ ద్వారా అబ్జర్వ్ అవుతుంది, మళ్ళీ వాటర్ ద్వారా స్ప్లిట్ అవుతుంది. సో ఐ థింక్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముండాలి యాక్చువల్గా? ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ, అది అక్కడ ఉండాలి. సో అంతా రివర్స్లో ఉంది ఇందులో. దట్ ఈస్ ద ఆన్సర్. ఇక్కడ చూడండి H+ అయాన్స్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? రాంగ్గా ఇచ్చాడు. ఇది ఇక్కడ ఇచ్చాడు, ఇది ఇక్కడ ఇచ్చాడు. అండ్ ఇక్కడ కూడా ATP NADPH కూడా రాంగ్ ఇచ్చాడు. ఇప్పుడు డౌట్స్ టైమ్. వాట్ ఈస్ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్? ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి? కమెంట్ చేయండి. ఇంత చాప్టర్ విన్నారు కదా, సో కమెంట్ చేయండి. వాట్ డూ యూ థింక్ వాట్ ఈస్ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్? పాజ్ చేసి వీడియోని కమెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోటోలైసిస్, ఫోటో అంటే లైట్, లైసిస్ అంటే సింథసిస్. Sorry, lysis means splitting. I'm sorry. We can call it as synthesis also. We can call it as splitting also. Splitting. So this is basically a photolysis of water. Ante splitting of water molecules in the presence of light is called as photolysis of water. Which of the following statements are incorrect regarding the light reaction? ఇది చూసారా, NTSC 2011లో ఈక్వేషన్ వచ్చింది. Light reaction is called Hill reaction. Light reaction takes place in the grana of the chloroplast. CO2, carbon dioxide fixation to carbohydrate is the major event in the light reaction. The light reaction లో ఎక్కడ జరుగుతుంది అసలు? ATP and NADPH are produced in light reaction. సో వీటన్నిటిలో ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ చెప్పండి. ఫాస్ట్గా కమెంట్ చేయండి. విచ్ ఈస్ ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్? సో దిస్ ఈజ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇది జరిగేది ఎప్పుడు? డార్క్ రియాక్షన్లో జరుగుతుంది. ఏదైతే ఈ ATP అండ్ NADPH ఏదైతే లైట్ రియాక్షన్లో ప్రొడ్యూస్ అయ్యిందో దాన్ని ఏం జరుగుతుంది? డార్క్ రియాక్షన్లో వాటిని గ్లూకోజ్గా కన్వర్ట్ చేస్తారు. బట్ లైట్ రియాక్షన్లో ఇట్ వోంట్ గెట్ కన్వర్టెడ్. సో అనదర్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్స్ రిప్రజెంట్ ఫాస్ఫోరిలేషన్? వీటిలో ఫాస్ఫోరిలేషన్ని ఏవి రిప్రజెంట్ చేస్తాయి చెప్పండి. విచ్ రియాక్షన్స్? ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డీనా? ఫాస్ట్గా చెప్పండి, కమెంట్స్లో ఆన్సర్ రాయండి. సో ద ఆన్సర్ ఈజ్ ADP ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ inorganic phosphate plus PI. అంటే దిస్ PI ఈజ్ inorganic phosphate plus diphosphate is converted into triphosphate. adenosine triphosphate లోకి diphosphate అనేది కన్వర్ట్ అవుతుంది. What are the products formed in light reaction of photosynthesis? ఫోటోసింథసిస్లో జరిగే లైట్ రియాక్షన్స్లో ఏ ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి చూడండి. ATP అండ్ షుగర్ ఫామ్ అవుతుందా? హైడ్రోజన్ ఆక్సిజన్ షుగర్ ఫామ్ అవుతుందా? ATP హైడ్రోజన్ డోనార్ అండ్ ఆక్సిజన్ అంట.
ఏటీపీ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ డోనార్ ఫామ్ అవుతాయి. ఏవి ఫామ్ అవుతాయి చెప్పండి, కమెంట్స్లో ఆన్సర్ ఇవ్వండి ఫాస్ట్గా. సో ద ఆన్సర్ ఈజ్ ఏటీపీ, హైడ్రోజన్ డోనార్ అండ్ ఆక్సిజన్ అనేవి ఫామ్ అవుతాయి light reaction of photosynthesis లో. So that's it guys, we have covered the whole chapter for our NEET foundation and NTSC foundation. చూడండి సమ్మరైజ్ చేసేసుకుందాం ఇప్పుడు మొత్తం. ది బేసిక్ క్యారెక్టరిస్టిక్స్, the basic characteristics of all living organisms is cellular organization, growth, reproduction, ability to sense new environment ని సెన్స్ చేయడం, మెటబాలిజం. ఇవన్నీ ఏంటి, ఒక ఆర్గానిజం లివింగ్గా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ బేసిక్ క్యారెక్టర్స్. ఇవన్నీ లేకపోతే we call that organism as non-living organism. The physiological activities that are essential for the survival of living organisms is known as life processes అని వీటిని అంటామంటే ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో సర్వైవల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ బతకడానికి యాక్టివిటీస్ అయితే కావాలో ఆ యాక్టివిటీస్ని మనం లైఫ్ ప్రాసెస్ అని అంటాము. అండ్ గ్రీన్ ప్లాంట్స్ ఆర్ ఫోటో ఆటోట్రాప్స్ యాజ్ దే ప్రిపేర్ దర్ ఫుడ్ త్రూ ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి కాబట్టి మనం వాటిని ఏమంటాము, వీ కాల్ దట్ యాజ్ ఫోటో ఆటోట్రోప్స్ అని మనం పిలుస్తాము. డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఏ సిరీస్ ఆఫ్ కాంప్లెక్స్ రియాక్షన్ అనేది జరుగుతుంది 2 ఫేసెస్లో. ఒకటి లైట్ రియాక్షన్, ఇంకోటి డార్క్ రియాక్షన్. ఏం జరుగుతుంది, ఫోటోసింథసిస్లో టూ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. వన్ ఈజ్ లైట్ రియాక్షన్ అండ్ అనదర్ వన్ ఈజ్ డార్క్ రియాక్షన్గా 2 types of reactions అనేవి జరుగుతాయి. అండ్ లైట్ రియాక్షన్ ఆర్ ది లైట్ ఫేస్ ఆఫ్ ది ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది, స్ట్రోమాలో లైట్ రియాక్షన్ అనేది జరుగుతుంది. అండ్ డార్క్ రియాక్షన్ చూడండి, స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ లైట్ రియాక్షన్ ఇంక్లూడ్స్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ బై క్లోరోఫిల్ ద్వారా అబ్జార్బ్ చేసుకోవడం, మళ్ళీ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ జరగడం, తర్వాత రిడక్షన్ టు NADP జరగడం, అవన్నీ జరుగుతాయి. తర్వాత డార్క్ రియాక్షన్లో ఏం జరుగుతాయి, ఈ ATP అండ్ NADP ఏదైతే ఫామ్ అయిందో NADPH అవన్నీ గ్లూకోజ్లోకి కన్వర్ట్ అయ్యి స్టోర్ అవుతాయి. సో దిస్ ఈజ్ అవర్ హోల్ చాప్టర్. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. లైక్ చేసేసారా, మరి అటెండెన్స్ వేసేసారా అందరూ, లైక్ కొట్టి ఫటాఫటా అని? ఓకే సరే దెన్, థ్యాంక్ యూ గైస్. దిస్ ఈజ్ యువర్ బయాలజీ మాస్టర్ టీచర్ సుమ్యా షేక్ signing off. Bye bye.